ఇంకా అవ్వలేదా లంచ్లు? ప్రొద్దుట ఏం చెప్పుకున్నావు, ఏమన్నా గుర్తుందా? లింక్ పెట్టాను, చూసుకున్నారా తల్లి? అపర్ణ, అపర్ణ, వసంత ప్రియ, ఏంజిల్, నవ్యశ్రీ, మేడం నవ్యశ్రీ, అదే లింక్ పెట్టాను, చూసుకున్నారమ్మా? చూసాం మేడం. మార్నింగ్ క్లాస్ ఏదైనా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా అందులో చూసుకోవచ్చు మీరు. ఓకే, మళ్ళీ ఆఫ్లైన్ అయ్యాక ఇవన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటాం అనుకో. ఆన్లైన్ లో ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినా దాని గురించి ఏం వరీ అవ్వక్కలా. ఆ వీడియో లింక్స్ పెడతాం కాబట్టి చూసుకోండి. ఓకే, ఓకే మేడం. ఓకే మేడం. నోట్స్ కూడా అమ్మా అలాగే మేడం. నోట్స్ రాసుకోండి, నోట్ చేసుకోండి. ఏమి 16 మెంబర్సే వచ్చారు, మిగతా వాళ్ళు 17 నెమ్మదిగా జాయిన్ అవుతూ ఉన్నారు. అందుకే లేట్గా వదిలేను, లేట్గా స్టార్ట్ చేశా. సరే, ఈ లోపుగా మార్నింగ్ దానికి కంటిన్యూషన్ చూద్దాం. మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు, మనకి టైం అవుతూ ఉంటుంది. ఏం చెప్పుకున్నాం? మార్నింగ్ ఇమ్యునోగ్లోబులిన్స్ టైప్స్ దగ్గర ఆగాం కదా. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చూసుకుందామా? ఎవరు ఐడెంటిఫై చేశారు ఇమ్యునోగ్లోబులిన్స్ ని? ఎడిల్మన్ మరియు పోర్టర్. ఎడిల్మన్ మరియు పోర్టర్ అనే వాళ్ళు గుర్తించారని అనుకున్నాం. అయితే ఏంటి ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే? ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ప్రతిరక్షకాలు ఆర్ ప్రతిదేహాలు, యాంటీబాడీస్. మనకి వ్యాధి నిరోధకతను నెలకొల్పేటువంటి కణాలు అనమాట. అవి వేటి వల్ల ఉత్పత్తి అవుతాయి? ప్రతిజనకాల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఇంకో పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇమ్యునోగ్లోబులిన్స్ ఏ రకమైన ప్రజనకాల వల్ల ఉత్పత్తి అవుతున్నాయో అదే రకమైనటువంటి ప్రజనకాలతోటి పోరాడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాయి. ఓకే, the antibodies are having capacity or ability to act against the antigen to whom, from where or from which antigen they have produced. ఓకే, అదొక పాయింట్ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు యాంటీబాడీస్ అంటే ఒక రకమైనటువంటి ప్రోటీన్స్ ఈ ప్లాస్మాలో ఉంటాయి. ఈ వీటితో పాటు ఇంకా వివిధ రకాలైనటువంటి ప్రోటీన్స్ చూసాం మనం. ఏం ఉంటాయి వీటితో పాటు? గ్లోబులిన్స్ ఉంటాయి, ఫైబ్రినోజన్ అనేది కూడా ఉంటుంది అని అనుకున్నాం. ఇవన్నీ కూడా బైవాలెంట్స్. ఎందుకంటే బైవాలెంట్స్ 2 ప్రదేశాలను కలిగి ఉంటాయి. ఆ 2 ప్రదేశాల్లో ప్రతిజనకాలతో అవి బంధితం అవుతాయి అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాము? మెజారిటీ ఆఫ్ ద ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ బెన్స్ జోన్ టైప్. బెన్స్ జోన్ రకానికి చెందినటువంటి ప్రతిదేహాలు ఇమ్యునోగ్లోబులిన్స్ అనుకున్నాం. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ చూస్తే వై ఆకృతిలో ఉంది, వై షేప్ లో ఉంది. తర్వాత దానికి వెలుపల మనం ఏం చూసాము? లైట్ చైన్స్ అనేవి చూసాము, హెవీ చైన్, తర్వాత లైట్ చైన్ అనేది మనం చూసాం. తర్వాత ఇంకా ఏదో చూసాం మనం. ఏం చూసాం? వేరియబుల్ రీజియన్స్ అండ్ స్టేబుల్ లేదా కాన్స్టెంట్ రీజియన్స్ అనేది చూసాం. ఇది వై షేప్ లో ఉంది. ఇప్పుడు ఈ లైట్ చైన్స్ లోనేమో 2 డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి. అలాగే హెవీ చైన్స్ లో చూస్తే 3 డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి. అలాగే లైట్ చైన్ హెవీ చైన్స్ తోటి ఒక డైసల్ఫైడ్ బంధం ద్వారా బంధితబడి ఉంటుంది అని అనుకున్నాం. ఇంకేం చూసాం మనం? ప్రతి ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ లో 2 ఎండ్స్ ఉంటాయి అనుకున్నాం. ఒకటేమో NH2 ఎమినో సముదాయము, దాన్నే మనం మారేటువంటి ప్రదేశము అని అంటాము, వేరియబుల్ రీజియన్. అది లైట్ చైన్ లో ఉండొచ్చు, హెవీ చైన్ లో ఉండొచ్చు. తేలిక గొలుసులో ఉంటేనేమో LV అని అన్నాం, అదే భార గొలుసులో ఉంటే HV అని అన్నాం. అలాగే స్థిర ప్రదేశం, స్థిర ప్రాంతం దేనివి? COO కార్బాక్సిల్ సమూహం గనక ఉంటే దాన్ని మనం స్థిర ప్రాంతం అంటాం. ఓకే, సరే, ఈ స్థిర ప్రాంతం వద్దే వచ్చి కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రోటీన్స్ వచ్చి జాయిన్ అవుతాయి అన్నది ఒకటి పాయింట్ చూసాం మనం.
నెక్స్ట్ ఈ స్థిర ప్రాంతాన్ని ఇది భార గొలుసులో ఉండేటువంటి స్థిర ప్రాంతాన్ని మనం ఏమంటాం, హెచ్సి అని అంటాం. అయితే ఈ హెచ్సిలు మనకి మనకు 3 రకాలుగా కనబడతాయి. CH1, CH2, CH3 అనేటువంటి 3 భాగాలు అనేవి కనబడతా ఉంటాయి. ఇది ఒకటి చూసాం మార్నింగ్. తర్వాత ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఏంటి, 2 పాలీపెప్టైడ్ గొలుసులు. ఒక్కో పాలీపెప్టైడ్ గొలుసులో ఏముంటది, ఆల్ఫా తర్వాత కప్ప అనేటువంటి 2 శృంఖలాలు అని ఉంటాయి. అయితే ఈ ఆల్ఫాలో మళ్ళీ 5 రకాలు, అలాగే కప్పాలో 5 రకాలు ఉంటాయి. రెండిట్లోనూ కామన్ గా ఉండేది ఏంటి, ఐజీజీ, ఐజీఏ. నెక్స్ట్ ఏంటి, కొన్ని పేర్లు చెప్పుకున్నాం మార్నింగ్. ఐజీ ఇండికేట్స్ ఇమ్యునోగ్లోబులిన్ అనుకున్నాం. జీ అనేది దాన్ని ఏ పేరుతో పిలుస్తున్నాం ఆ విధంగా పెట్టాం. ఏమేమి రకాలు చూసాం, ఐజీజీ అంటే గామా, ఐజీఎం అంటే మ్యూ, ఐజీఏ అంటే ఆల్ఫా, ఐజీడి అంటే డెల్టా, ఐజీఈ అంటే ఎప్సిలాన్. మార్నింగ్ దీని గురించి చూసాము. ఇది కూడా చూసాం. ఈ 2 కూడా రక్తము కణజాలాల్లో ఉంటాయి. ఇదేమో ఐజీజీ అనేది ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ మదర్స్ టు ఎంబ్రియో ఆర్ బేబీ త్రూ ప్లాసెంటా. జరాయి ద్వారా తల్లి నుండి బిడ్డకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఇమ్యునోగ్లోబులిన్ ఏదయ్యా అంటే, ప్రతిదేహం ఏది సహసిద్ధంగా తల్లి నుండి బిడ్డకి చేరేటువంటి ప్రతిదేహం ఏది అని అంటే ఐజీజీ రకం అనమాట. ఎక్కువగా మెజారిటీ ఈ ప్రతిదేహాలు మానవుల్లో ఉంటాయి. 75 to 80% ప్రతిదేహాల్లో ఇవే ఐజీజీ రకానికి చెందినవే మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఐజీఎం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అణుభారం చూస్తే దీనికి ఎక్కువ, 9 లక్షలు చూసాం, దీనికి 1,50,000 చూసాం అణుభారం. ఓకే, కానీ ఐజీఎం అనేది ఏంటి, జరాయి ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనేది ఒకటి చూసాము. మళ్ళీ మనం ఇంకా లంచ్కి టైం అవడం వల్ల ఆగిపోయాం. ఇప్పుడు మళ్ళీ దానికి కంటిన్యూషన్ అనేది చూద్దాం. ఐజీఎం అంటే మ్యూరకం అనుకున్నాం, దాని గురించి చెప్పేసుకున్నాం. అదేంటి, ప్రాథమిక ప్రచర్యలో ఏదైనా యాంటీజెన్ యాంటీబాడీ ప్రచర్య ఏర్పడేటువంటి ఇమ్యునోగ్లోబులిన్ ఏదయ్యా అంటే ఐజీఎం రకానికి చెందిన ఇమ్యునోగ్లోబులినే ఏర్పడుతుంది. కానీ జరాయి ద్వారా ఇది ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ప్రవేశించలేదు. ఆ పాయింట్ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 3వ రకం. అన్నీ నోట్ చేసుకోండి, చక్కగా ట్యాబులర్ ఫామ్ లాగా వేసుకుని నోట్ చేసుకోండి. మనం ఏమేమి చెప్పుకున్నాం, హెడ్డింగ్స్, ట్యాబులర్ ఫామ్లో హెడ్డింగ్స్ ఏం చెప్పుకున్నాం, ఇమ్యునోగ్లోబులిన్ రకము అని చెప్పుకున్నాం, టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్, అది ఫస్ట్ కాలం, సీరియల్ నంబర్ వస్తుంది. ఫస్ట్ 1, 2 అయిపోయినాయి, ఇప్పుడు 3 అనమాట. రకం దగ్గర ఏం రాస్తావు నువ్వు, ఐజీఏ ఇమ్యునోగ్లోబులిన్ ఆల్ఫా అని రాస్తావు. నెక్స్ట్ అణుభారం, మాలిక్యులర్ వెయిట్. ఫస్ట్ దానికేమో 1,50,000, 1,50,000. సెకండ్ వన్ 9 lakhs అండ్ థర్డ్ వన్ ఈజ్ 1,70,000, 1,70,000 అణుభారాన్ని కలిగి ఉంది. 1,70,000. ఓకే, ఫస్ట్ ఏమో 75 to 80% ఉంటుంది అనుకున్నాం. రెండోది 6 to 7%. ఇది మూడోది కాబట్టి 15 to 21%. అంటే కొంచెం మెజారిటీ ఎక్కువగా ఇది ఐజీఏ ఉంటుంది. ఐజీజీ తర్వాత ఎక్కువ స్థాయిలో ఎక్కువ పర్సంటేజ్ శాతంలో ఉండేటువంటి ఇమ్యునోగ్లోబులిన్ ఏదయ్యా అంటే ఐజీఏ రకము. ఓకే, ఇది తర్వాత దీని యొక్క వ్యాలెన్సీ ఎలాగా, పై దానిలాగే అంటే ఐజీజీ ఏముంది, 2% ఉంది వ్యాలెన్సీ. దీనికి 1 నుంచి 2% అనేది వ్యాలెన్సీ అనేది చూస్తాం. వ్యాలెన్సీ అంటే ఏంటి, మనం చెప్పుకున్నాం, ప్రతి జనకంతో ఏదో ఒక ప్రదేశం వద్ద ప్రతిదేహం వచ్చి చేరుతుంది. ఆ ప్రజనకం మీద ఉన్నటువంటి ఆ సైడ్స్ స్థానాలనే మనం ఏమన్నాం, వ్యాలెన్సీ అని అన్నాం. ఆ వ్యాలెన్సీ అదే అనమాట వ్యాలెన్సీ. ఓకేనా, సరే. ఇక నెక్స్ట్ దీని గురించి ఇంకా ఏంటి, అణుభారం చెప్పుకున్నాము, 1,70,000 అణుభారాన్ని కలిగి ఉంది. ఎక్కడ స్థానం ఎక్కడ ఉంటుంది, ఆ 2 అయితే రక్తము కణజాలము అని అనుకున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది, దీని పొజిషన్ ఎక్కడెక్కడ ఈ ఐజీఏ అనేది దొరకవచ్చు, ఏ ప్రదేశాల్లో దొరకవచ్చు. 1 ఈజ్ సలైవా, లాలాజలంలో దొరుకుతుందంట. లాలాజలంలో నీకు ఇమ్యునోగ్లోబులిన్ అనేది ఉంటుంది.
అంటే యాంటీబాడీ ఉంటుంది. కొంతమంది అస్తమానం వాటికి ఉమ్మూస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. అంటే యాంటీబాడీస్ అనేవి పోతున్నాయి అనమాట. లాలాజలంలో ఉండొచ్చు, అలాగే శ్లేష్మంలో ఉంటుంది. శ్లేష్మం, మ్యూకస్, మ్యూకస్ మన బాడీలో ఉంటుంది కదా, మ్యూకస్లో ఉంటుంది. అలాగే సీరంలో కూడా ఉంటుంది, సీరం. ఓకే, బ్లడ్ మనకి ఏదైనా గాయం అయ్యాక పైన వచ్చేదాన్ని మనం ఏమంటాం, సీరం అని అంటాం. ఓకే, అది. నెక్స్ట్ కన్నీళ్ళు, టీయర్స్, కన్నీళ్ళలో కూడా ఉంటుంది. నెక్స్ట్ తల్లిపాలు, బ్రెస్ట్ ఫీడ్, అదే. ఓకే, వెయిట్లో ఉండొచ్చు. ఐజీఏ కన్నీళ్ళలో ఉంటుంది, టీయర్స్. అండ్ లాలాజలము, సలైవా, శ్లేష్మం, మ్యూకస్, సీరం. నెక్స్ట్ అది మదర్స్ మిల్క్ అనమాట, తల్లిపాలలో కూడా ఉంటుంది. ఇది ఐజీఏ రకానికి చెందినటువంటి ఇమ్యునోగ్లోబులిన్. దీని యొక్క వెయిట్ ఎంత అనుకున్నాం, భారం ఎంత అనుకున్నాం, 1,70,000. అణుభారం ఎంత, వ్యాలెన్సీ ఎంత అనుకున్నాం, 1 to 2%. ఓకే, మరి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఏం చేస్తుంది, శ్వాస జఠరాంతర నిరోధకతను కల్పిస్తుంది. అంటే శ్వాస సంబంధమైనటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీనివల్ల ఏమవుతాయి, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఓకే, అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని విచ్ఛిన్నం చేస్తుంది. ఇందులో శ్వాస జఠరాంతర సంబంధమైన, అలాగే సీరం గ్లోబులిన్ ఎలా దాన్ని ఏం చేస్తుంది, ఇది చేస్తుంది అనమాట, స్రావక గ్లోబులిన్ గా మారుస్తుంది. అలాగా శ్వాస జఠరాంతర, శ్వాస సంబంధమైన, రెస్పిరో ఇంటెస్టైనల్, శ్వాస జఠరాంతరం. జఠరం అంటే ఏంటి, జఠరం అంటే రిలేటెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్, స్టమక్ అనమాట. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అనమాట, ఇంకోటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఎలాగా, అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉందనుకో, సపోజ్ ఇప్పుడు నీకు ఈ వైరస్ ఉంది, ఈ వైరస్లో ఏమవుతుంది, ఎక్కువ లంగ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. లంగ్స్ మీద ఇన్వేడ్ చేసి, దాడి చేసి లంగ్స్ని దెబ్బతీయడం వల్ల ఏమవుతుంది, డ్యూ టు సఫోకేషన్ ఆర్ హైపాక్సియా, గాలి లేకపోవడం వల్ల, ఆక్సిజన్ లోపించడం వల్ల చనిపోతున్నారు. ఎక్కువ కేసులు మనం ఇవే చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇమ్యునోగ్లోబులిన్లో జఠరాంతర అనగానే ఏంటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, రెస్పిరేటరీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేసేది ఎవరు అంటే ఐజీఏ టైప్ ఆఫ్, అంటే ఆల్ఫా రకానికి చెందినటువంటి ఇమ్యునోగ్లోబులిన్. నెక్స్ట్ నాలుగోది ఏంటి, ఐజీఈ అంటే ఏంటి, ఎప్సిలాన్. ఐజీఈ అంటే ఇమ్యునోగ్లోబులిన్ ఎప్సిలాన్ అనమాట దాని పేరు. అణుభారం ఎంత ఉండొచ్చు ఇది అంటే 2 లక్షలు. చూడు, 2 లక్షలు. ఫస్ట్ది 1,50,000, రెండోది 9 లక్షలు, 3,70,000, ఇది 2 లక్షలు. ఐజీఈ ఎంత పర్సంటేజ్, 1%. దీని యొక్క రక్తంలో ఎంత శాతం ఉంటుంది, 1% ఉంటుంది. మెజారిటీ ఎవరున్నారు, ఐజీజీ అనేది ఉంది, ఎంత 75 to 80% ఉంది. దాని తర్వాత హైయెస్ట్ ఎవరున్నారు, ఇందాక చెప్పుకున్నాం మనం, ఐజీఏ, అది ఒక 15 to 21% ఉంది, 21%. ఐజీఎం చూస్తే అది కూడా తక్కువే, 6 to 7%. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్న ఐజీఈ కానీ ఐజీడీ కానీ చాలా తక్కువ పర్సంటేజ్లో, చాలా తక్కువ శాతంలో రక్తంలో ఉంటాయంట, 1%. రెండు. మరి ఎక్కడ ఉంటుంది, దీని యొక్క వ్యాలెన్సీ ఎంత ఉంటుంది, వ్యాలెన్సీ 2%. ఇందాకదేమో వ్యాలెన్సీ 1 to 2%. ఫస్ట్ చెప్పుకున్న ఐజీజీ ఏమో 2%, ఐజీఎం ఏమో ఒక్కటే 5 to 10% వ్యాలెన్సీని కలిగి ఉంది. ఓకే, ఇప్పుడు దేనికి అనేది మీరు మళ్ళీ కొంచెం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. అది ఎక్కడ ఉంటుంది, ఉండేటువంటి ప్లేస్ ఎక్కడ, చర్మము, శ్వాస మార్గం అంటే ఏంటి, స్కిన్, డెర్మో రెస్పిరేటరీ ట్రాక్ట్ అనమాట. ఉండేది ఎక్కడ, చర్మంలో ఉంటుందంట. ఏది, ఐజీఈ అనేది చర్మంలో ఉంటుంది. నెక్స్ట్ శ్వాస, ఇందాకదేమో శ్వాస జఠరాంత్ర, ఇందాకదేంటి, శ్వాస జఠరాంత ప్రదేశాల్లో మనకి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని కంబేట్ చేసేటువంటి ధర్మం ఉంది. అది ఎక్కడ ఉంది, లాలాజలంలో ఉంది. సీరము, మ్యూకస్ అనుకున్నాం.
కన్నీళ్ళు, తల్లిపాలు ఇవన్నీ అనుకున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది? చర్మం శ్వాస మార్గంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? దీని పని ఏంటి? ఎలర్జీ సమయంలో రక్షణ చేకూరుస్తుంది. అంటే ఏదైనా నీకు ఏదైనా మొక్క పట్టుకున్నావు అనుకో, ఇప్పుడు నీకు తెలుసు కదా ఏంటది, క్యాక్టస్ వెరైటీ కానీ లేదా ఏదైనా దురదగొండి అంటారు, ఇలాంటి వెరైటీస్ ఏమన్నా మొక్కలు పట్టుకున్నారు. కొంతమంది వాటికి ఎలర్జీన్స్ అంటారు, వాటికి పడదు. అలాగే కొంతమందికి డైట్ కూడా కొన్ని రకాలు తింటే వాటికి ఎలర్జీ అంటే నాకు అంటారు. అంటే ఏంటి? స్కిన్ రెడనింగ్ ఇది కూడా ఉంది. మళ్ళీ మనకి హైపర్ సెన్సిటివిటీ అని ఒక లెసన్ ఉంది, అందులో మనం చూస్తాం. ఎలర్జీన్స్ అంటాం వాటిని. ఎలర్జీకి కారణం కావచ్చు, అంటే చర్మం ఎర్రబరడం కానీ లేదంటే దురద రావడం కానీ ఏదైనా మంట పుట్టడం కానీ ఇలాంటివి ఏమైనా మనకి సిమ్టమ్స్ కనబడతాయి అనమాట. వాటిని ఏమంటాం మనం? ఎలర్జీ అంటాం. అలాంటి టైంలో ఏదైనా కుట్టిందనుకో, కన్నా కుట్టిందనుకో, అప్పుడు నీకు ఏమవుతుంది? అక్కడ ఆ ప్రాంతంలో పర్టికులర్ ఏరియాలో మనకి ఆ చర్మం అనేది వాపుకు గురవడమో లేదా ఎర్రబడ్డమో జరుగుతుంది. దాన్ని మనం హైపర్ సెన్సిటివిటీ, అది సున్నితత్వం అని అంటాం అనమాట. సెన్సిటివిటీ అంటే ఏంటి? వీళ్ళు చాలా సెన్సిటివ్ అండి, ఎండకి సెన్సిటివ్ నేను, లేదంటే వర్షానికి సెన్సిటివ్ అంటారు. సెన్సిటివ్ అంటే ఏంటి? చాలా సున్నితంగా ఉండడం. హైపర్ సెన్సిటివిటీ, హైపర్ అంటే చాలా, అసలు చాలా సెన్సిటివ్ అంటే ఏంటి? చాలా సున్నితం అనమాట. అందుకే దాన్ని ఏమంటాం? అది సున్నితత్వం. అది సున్నితత్వం. అది కూడా యాంటీబాడీస్ వల్లనే జరుగుతుంది. అది మనది ఏమీ కాదు, అంతా కూడా యాంటీబాడీ యాక్టివిటీ రియాక్షన్స్, యాంటీబాడీస్ యొక్క ప్రతిచర్యల వల్లనే ఈ హైపర్ సెన్సిటివిటీ అనేది కూడా జరుగుతుంది. అది ఎలాగో కమింగ్ లెసన్స్లో, వచ్చే లెసన్స్లో మనం చూస్తాం అనమాట. అంటే ఎలర్జీ కండిషన్స్లో వీటి యొక్క సంఖ్య అనేది పెరిగిపోతుంది. అది ఐజీఈకి సంబంధించి. ఈ అనగానే ఎప్సిలాన్ అనగానే ఎలర్జీ అనేది గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఎనర్జీ, ఎలర్జీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చివరిగా ఐజీడి అంటే ఇమ్యూనోగ్లోబులిన్ డెల్టా, ఇది రకం అనమాట. అణుభారం ఎంత ఉంటుంది? 1,80,000. మొదటిదేమో 1,50,000. ఐజీజీ ఏమో 1,50,000. ఐజీఎం ఏమో 9 లక్షలు. అత్యధికంగా అదే. ఐజీఏ ఏమో 1,70,000. తర్వాత ఐజీఈ 2 లక్షలు. ఐజీడి అనేది 1,80,000. అన్నిటికన్నా తక్కువ ఏది అణుభారం? ఐజీజీ 1,50,000. ఓకే. మరి అన్నిటికన్నా ఎక్కువ ఏది? ఐజీఎం 9 లక్షలు అనమాట. ఓకే, అణుభారాన్ని కలిగి ఉంది. ఎక్కువ శాతం ఉండేది ఎవరు అని అంటే 75 to 80% ఉంటుంది ఐజీజీ. అణుభారం తక్కువ అన్నప్పటికీ ఎక్కువ శాతం రక్తంలో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్ ఏది అంటే ఐజీజీ అనమాట. తర్వాత రెండవ అత్యధికంగా ఉండేది ఐజీఏ, అది 15 నుంచి 21% అనేది ఉంటుంది. తల్లి నుండి బిడ్డకి ట్రాన్స్ఫర్ అయ్యేది, రవాణా అయ్యేది, సహసిద్ధంగా రవాణా అయ్యేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ఏది అంటే ఐజీజీ అనమాట. ఓకే. తర్వాత ఏదైనా ప్రతిజనక ప్రతిచర్యలు జరిగినప్పుడు మొట్టమొదట ఏర్పడేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ఏదయ్యా అని అంటే ఐజీఎం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే శ్వాస, ఉదర సంబంధమైనటువంటి ఏదైనా మార్గంలో బ్యాక్టీరియా యొక్క చర్యలను నిరోధించాలి అని అంటే, విచ్ఛిన్నం చేయాలి అంటే అవసరమైనటువంటి యాంటీబాడీ ఏది అని అంటే ఐజీఏ. నెక్స్ట్ ఎలర్జిన్ కండిషన్స్లో ఎవరు తోడ్పడుతున్నారు అంటే ఐజీఈ. ఇంకా చివరిగా లాస్ట్గా చెప్పుకునేది ఐజీడి డెల్టా అంటాము. 1,80,000 అనుకున్నాం అణుభారం. దీని యొక్క వ్యాలెన్స్ ఎంత శాతం ఉంటుంది రక్తంలో అంటే ఇది కూడా 1% కన్నా ఎక్కువ ఉండవచ్చు. ఐజీడి, ఐజీఈ ఇవి ఒక్కొక్క శాతమే. వ్యాలెన్సీ కూడా 2% ఉంటుంది. అన్ని వ్యాలెన్సీ 2%. ఒక్క ఐజీఎం మాత్రమే వ్యాలెన్సీ 5 to 10% ఉంది. మిగతా అన్నీ కూడా ఇంచుమించుగా 2%లోనే ఉన్నాయి. ఫస్ట్ది మటుకు ఫస్ట్ది 2, ఇటు వచ్చి మూడోది 1 నుండి, అంటే ఐజీఏ 1 నుంచి 2% వ్యాలెన్సీని కలిగి ఉంది అంతే. మరి ఎక్కడ ఉంటుంది? ఇది ఉండేటువంటి ప్రదేశం ఏంటంటే సీరంలో ఉంటుంది. అంటే ఇప్పుడు సీరంలో మనకి ఇందాక ఒకటి చెప్పుకున్నాం, ఐజీఏ అనేది సీరంలో దొరకవచ్చు, అలాగే ఐజీడి కూడా సీరంలో దొరకవచ్చు. మరి దీని పని ఏంటి? ఐజీడి అనేది ఏం చేస్తుంది అంటే లింఫోసైట్స్ని ప్రేరేపిస్తుంది. ఎలాంటి లింఫోసైట్స్? మనం ఆల్రెడీ ఎక్కడ ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం, ఇమ్యూనిటీ లెసన్లో నేర్చుకున్నాం. లింఫాయిడ్ ఆర్గాన్స్, లింఫోసైట్స్ అనేది చూసాం మనం. ఏంటి లింఫాయిడ్ ఆర్గాన్స్? ప్రైమరీ లింఫాయిడ్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనుకున్నాం.
ఆ లింఫాయిడ్ ఆర్గాన్స్లో లింఫోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ లింఫోసైట్స్ బి లింఫోసైట్స్ అని, టీ లింఫోసైట్స్ అని రెండు రకాలు అనుకున్నాం. లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, ఇంకోటి టీ లింఫోసైట్స్ అనుకో. అందులో బి లింఫోసైట్స్ని ప్రేరేపించి ప్రతిరక్షకాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. హెల్ప్స్ టు ప్రొడ్యూస్ ప్రొడక్షన్ ఆఫ్ బి లింఫోసైట్స్ ఇన్ టర్న్స్ హెల్ప్స్ టు ఎస్టాబ్లిష్ ఇమ్యూనిటీ అంటే ఇన్ టర్న్ బై ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ యాంటీబాడీస్. అంటే ఏం చేస్తుంది? ఎంకరేజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బి లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ని ఉత్పత్తి చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ యాంటీబాడీస్ ఆల్సో ప్రొడ్యూస్డ్, ప్రతి దేహాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇది ఇమ్యునోగ్లోబులిన్స్ గురించి. మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా కంపారిటివ్గా చూద్దాం. ఐజీఏ ఏంటి, ఐజీబి ఏంటి, ఐజీడి, ఐజీఈ గురించి కంపారిటివ్గా చూద్దాము. ఏంటి ఫస్ట్ది ఐజీజీ అనేది చూసాం. వ్యాలెన్సీ ఎంత? 2%. అలా గుర్తుపెట్టుకోండి. అణుభారం ఎంత? 1,50,000. ముందు ఈ 2 పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ ఐజీ ఏం చెప్పుకున్నాం? ఎం చెప్పుకున్నాం. వ్యాలెన్సీ ఎంత? 5 to 10%. 5 to 10%, సారీ 5 to 10% వ్యాలెన్సీని కలిగి ఉన్నాయి. ఎక్కడ? దీని యొక్క అణుభారం ఎంత? 9 లక్షలు, 9 lakhs. నెక్స్ట్ మూడోది ఏంటి? ఐజీజీ. దీని వ్యాలెన్సీ ఎంత? 1 to 2%. మిగతా అన్ని 2 అనే గుర్తుపెట్టుకోవాలి. 1 to 2%. అణుభారం ఎంత? 1,70,000. ఓకే, అక్కడ వరకు రెండు పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకుంటే నీకు ఈజీ అవుతుంది. ట్యాబులర్ ఫామ్లో నోట్ చేసుకోండి. చదువుకునేటప్పుడు కంపారిటివ్గా చదువుకోవాలి, ఇంపార్టెంట్. ఇమ్యునోగ్లోబులిన్స్ క్లాసిఫికేషన్, డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్, లేదా రైట్ ఎస్ఏ అబౌట్ ఇమ్యునోగ్లోబులిన్స్. ఎలాగైనా వాడు క్వశ్చన్ అడగవచ్చు నీకు. ఓకే, నెక్స్ట్ ఐజీఈ. ఐజీఈ చూస్తే మాలిక్యులర్ వెయిట్ వచ్చి 2 lakhs ఉంది. వ్యాలెన్సీ ఎంత? 2%. అన్నిటికీ 2%. ఓకే, నెక్స్ట్ ఐజీడి. ఐజీడి మాలిక్యులర్ వెయిట్ వచ్చి 1,80,000, 1,80,000. వ్యాలెన్సీ వచ్చి 2%. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకొక 2 పాయింట్స్. ఇంకా 2 పాయింట్స్ ఏంటి? లాస్ట్ది అసలు ఎక్కడ ఉంటుంది, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఫంక్షన్స్ అండ్ వేర్డ్ పొజిషన్. ఫస్ట్ది ఏంటి? ఐజీజీ. ఐజీజీ ఎక్కడ ఉంటుంది? ఐజీజీ అనేది రక్తం, అలాగే కణజాలం, టిష్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లడ్లో ఉంటుంది. ఐజీఎం కూడా రక్తంలో ఉంటుంది, అలాగే కణజాలంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ మదర్ టు చైల్డ్. తల్లి నుండి బిడ్డకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలాగా? జరాయు ద్వారా. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మదర్ టు చైల్డ్ త్రూ ప్లసెంటా. అంటే ఏంటి? బిఫోర్ పాచ్యురేషన్, శిశు జననం జరగకముందే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట. దీని ఫంక్షన్ ఏంటి? ఏదైనా ప్రతిజనక ప్రతిరక్షక చర్య జరిగినప్పుడు ఎనీ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్, ఫస్ట్ యాంటీబాడీస్, వాట్ ఎవర్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్, దోస్ ఆర్ నథింగ్ బట్ ఐజీఎం. మొట్టమొదట ఏర్పడేటువంటి యాంటీబాడీస్ ఏంటయ్యా అంటే, ఏదైనా ప్రతిజనక ప్రతిరక్షక చర్యలు జరిగినప్పుడు ప్రొడ్యూస్ అయ్యేవి ఐజీఎం అనమాట. ఓకే, నెక్స్ట్ ఐజీడి. ఐజీడి ఎక్కడ ఉంటుంది అని అనుకున్నాం? లాలాజలం. ఇదే కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకో. లాలాజలం, సలైవా, తర్వాత సీరం, తర్వాత శ్లేష్మం, మ్యూకస్, నెక్స్ట్ కన్నీళ్ళు, నెక్స్ట్ తల్లిపాలు, మదర్స్ మిల్క్లో ఉంటుంది. ఐజీడి ఏం చేస్తుంది? నీకు ఏం చేస్తుంది అని అనుకున్నాం? ఏదైనా బ్యాక్టీరియా కనుక మనకి శ్వాస వ్యవస్థలోను లేదంటే జఠరాంతర వ్యవస్థలోను ఏర్పడి ఏదైనా నీకు ప్రాబ్లం కలగజేస్తే, నిరోధకతను కలగజేస్తే, ఆ బ్యాక్టీరియాని విచ్ఛిన్నం చేస్తుంది. డిస్ట్రాయింగ్ ద బ్యాక్టీరియా, వాట్ ఎవర్ బ్యాక్టీరియా అదర్ pathogen which are damaging, ready to damage gastrointestinal tract and respiratory tract. Then due to these IgD antibodies, those bacteria will be destroyed. Okay, అదనమాట. నెక్స్ట్ ఐజీఈ. ఈ అంటే ఏంటి? ఎప్పుడు ఇవి అంటే డ్యూరింగ్ ఎలర్జీన్స్. ఎలర్జీలో ఏం చేస్తాయి? ఆ ఎలర్జీ ఏంటి? వన్ ఆఫ్ ద డిఫెన్స్ మెకానిజమ్స్.
శరీరాన్ని రక్షించడంలో ఒక భాగం. ఎర్రగా అవడం లేదా కందిపోవటం, గడ్డ కట్టడం లేదా నొప్పి రావడం ఇవన్నీ కూడా ఏంటి రక్షణలో ఒక భాగం అనమాట. అది దానికి కారణమైంది ఐజీఈ అనమాట. ఎక్కడ ఉంటుంది? చర్మంలో ఉంటుంది. అలాగే దాన్ని ఏమంటాం, శ్వాస మార్గం, రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిన్లో ఉంటుంది. ఐజీడి అనేది ఎక్కడ ఉంటుంది? సీరంలో ఉంటుంది. దీనివల్ల ఏంటి? బి లింఫోసైట్స్ అనేవి ప్రేరేపించబడి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేయబడతాయి. డ్యూ టు ఇన్స్పిరేషన్ ఆర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ హైపర్ సెన్సిటైజేషన్ ఆఫ్ బి లింఫోసైట్స్, యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐజీడి, ఇమ్యునోగ్లోబులిన్స్. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ యొక్క డయాగ్రాము వేసుకుందాం. ఓకేనా? వింటున్నారా? ఓకే, డయాగ్రామ్ వేస్తాను, జాగ్రత్తగా వేసుకోండి. దానికి అన్ని వై షేప్లోనే ఉంటాయి, కొంచెం కొంచెం తేడా ఉంటుంది. అన్ని వై షేపే, తేడా ఎక్కడ ఏంటి అనేది మీరు చెప్పాలి నాకు. నోట్బుక్ తీసుకోండి అండ్ పెన్సిల్. ఇదంతా కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా ట్యాబ్లర్ ఫామ్లో వేసుకోవాలి మీరు. యూ హ్యావ్ టు డ్రా ఏ ట్యాబ్లర్ ఫామ్. ఇందులో ఫస్ట్ది చూడు, డయాగ్రామ్స్ వేసుకుందాం. ఐజీజీ ఆర్డర్ ఎలా చెప్పుకున్నామో అదే ఆర్డర్లో కూడా డయాగ్రామ్స్ వేసుకుందాము. జాగ్రత్తగా వేయండి, కేర్ఫుల్గా. ఇది ఐజీజీ. ఐజీజీ ఏంటి తేడా? ఈ రెండిట్లకి ఒకేలా ఉన్నాయా? ఐజీజీ అనేది షార్ట్గా ఉంది, పొట్టిగా ఉంది చూసుకోండి. ఇది పొడవుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐజీఈ చూడండి, కొంచెం కొంచెం తేడా ఉంటుంది. ఐజీజీ అనేది పొట్టిగా ఉంది. చూడు, లైన్స్ 1 2 3 3 ఉన్నాయి. ఐజీడి అనేది పొడవుగా ఉంది, దీంట్లో కూడా 3 ఉన్నాయి. 1 2 3 3 ఉంటాయి దీంట్లో. ఐజీఈ అనేది పొట్టిగా ఉంది, 2 లైన్లే ఉన్నాయి ఆర్మ్స్లో, 1 2 రెండింటికి మధ్యలో ఉంది, ఈ మధ్యలో లేదు. అది ఐజీఈ. నెక్స్ట్ ఐజీఏ వేసుకోండి. ఇది ఐజీఏ.
వేస్తున్నారా? ఎస్. ఓకే. ఐజీజీ అంటే పొట్టిగా ఉంది, 3 ఉన్నాయి గీతలు చూసుకోండి. ఐజీడి అంటే పొడవుగా ఉంది, 2 ఒకటే అనుకోవద్దు. పొట్టిగా ఉంటే జీ, పొడవుగా ఉంటే డి. ఓకే, మధ్యలో ఈ గీత అనేది లేదు. అది లేకపోతే, గీత లేకపోతే ఏంటి? ఐజీఈ అనమాట. ఏ అనే దానికి చూడండి, ఇది ఉంది సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడికి ఏం గీతలు లేవు, కానీ పైన ఎక్స్ట్రా వచ్చింది, అది ఐజీఏ. వేసుకుంటే బోర్డు చెరిపోయినా ఐజీఎం వేస్తాం. ఐజీఎం వేద్దాం. ఇది ఎం, ఇది ఐజీఎం. ఐజీఎం ఇమ్యునోగ్లోబులిన్ ఎం. ఐజీజీ అనేది పొట్టిగా ఉంది, ఐజీడి అనేది పొడవుగా ఉంది. 2 ఒకేలా ఉంటాయి. పొట్టి వేస్తేనేమో జీ, పొడవుగా వేస్తే డి. ఈ అనేది పొట్టిగానే ఉంటుంది జీ లాగా, కాకపోతే మధ్యలో గీత అనేది లేదు. ఇప్పుడు వేసుకున్నది ఎం, ఇలా చట్రాల్లాగా వేసుకుంటే ఎం అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత వై షేప్లో, కంప్లీట్గా వై షేప్లో వచ్చిందేమో ఐజీఏ. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్. ఈ డయాగ్రామ్స్ చక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. ఇప్పుడు ఇమ్యునోగ్లోబులిన్స్ గురించి ఏం చెప్పుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకుందామా? ఏమేంటి ఇమ్యునోగ్లోబులిన్స్? 5 రకాలు అనుకున్నాం. ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీడి, ఐజీఈ. సరే, ఇమ్యునోగ్లోబులిన్ ఈ అంటే ఐజీఈ ఏ కండిషన్స్లో వస్తుంది, ఏర్పడతాయి? ఎక్కువగా ఎలర్జీన్స్ వచ్చినప్పుడు ఏర్పడతాయి. ఎక్కడ ఉంటాయి? చర్మము మరియు ఎక్కడ ఉండొచ్చు? చర్మము మరియు శ్వాస మార్గంలో ఉంటుంది. ఏది? ఐజీఈ అనేది. ఐజీడి అనేది ఎక్కడ ఉంటుంది? సీరంలో ఉంటుంది. ఐజీఏ కూడా ఎక్కడ ఉంటుంది? సీరంలో ఉంటుంది, శ్లేష్మంలో ఉంటుంది, కన్నీళ్ళు, లాలాజలం, తల్లిపాలలో ఉంటుంది. ఓకే, రక్తం కణజాలాల్లో ఎవరు ఉంటారు? బోత్ బ్లడ్ అండ్ టిష్యూస్. ఎవరు ఉండేది అని అంటే ఐజీజీ మరియు ఐజీఎం. జరాయి ద్వారా తల్లి నుండి బిడ్డకు వెళ్ళేది ఎవరు అంటే ఐజీజీ. ఎక్కువ శాతం ఉన్నది కూడా బ్లడ్లో ఐజీజీ. సెకండ్ హైయెస్ట్ ఎవరు? ఐజీఏ. ఐజీఏ ఏం చేస్తుంది? ఏదైనా శ్వాస జఠరాంతర మార్గాల్లో బ్యాక్టీరియా కనుక ఏదైనా చర్యలు అయితే వాటిని నిర్వీర్యపరుస్తుంది, నిరోధిస్తుంది. అబ్స్ట్రక్ట్స్, డిస్ట్రాయ్స్ ద బ్యాక్టీరియా లేదా ప్యాథోజన్స్. తర్వాత ఎలర్జీ కండిషన్స్లో ఐజీఈ అనేది ఏర్పడుతుంది. బి లింఫోసైట్స్ని ఏర్పరిచి ద్వారా వాటి ద్వారా యాంటీబాడీస్ ప్రొడక్షన్కి తోడ్పడేది ఎవరు అంటే ఐజీడి అనేది తోడ్పడుతుంది. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ అండ్ అబౌట్ దేర్ హిస్టరీ. ఓకే, ఇప్పుడు కొంచెం ఇంటరాక్షన్ అడగనా? క్వశ్చన్స్ అడగనా? నేను క్వశ్చన్స్ అడుగుతాను, అసలు ఏమి అన్నారో చూద్దాం. కుమారి, సంధ్య,
సంధ్య, వసంత ప్రియ, వసంత Yes, ప్రియ. madam. Okay, how many types of immunoglobulins are there? 5, madam. 5. What are they? IgG, IgM, IgA, IgE, IgD, madam. Oh, very good, very good. కుమారి, ఏమి ఈ అమ్మాయి వాయిస్ వినపట్లే? సంధ్య, సంధ్య. ఓకే, Madam. ఐజీ, వాట్ ఈస్ మెంట్ బై ఐజీఏ? Respiratory ఐజీఏ అంటే system. అదేలే. ఏంటి ఏ అంటే ఏంటి ఫుల్ ఫామ్? Immunoglobulin. చెప్పు. ఆల్ఫా కదా? ఎస్. నెక్స్ట్ లైక్ వైజ్ మిగతాయి చెప్పు. ఐజీజీ, ఇమ్యునోగ్లోబులిన్, ఎప్సిలాన్. ఏమీ అర్థం కావట్లేదు. జ్యోతి, జ్యోతి, జ్యోతి. Madam. చెప్పురా మిగతాయి చెప్పు వెరైటీస్. ఐజీడి, IgD. డి. Immunoglobulin delta, madam. వెరీ గుడ్. ఐజీఎం, Immunoglobulin mu, madam. Very good. IgE, E. madam. Immunoglobulin epsilon. ఎప్సిలాన్, వెరీ గుడ్. ఐజీఏ, Immunoglobulin alpha, madam. వెరీ నైస్. లాస్ట్ వన్. IgG, madam. Immunoglobulin gamma, madam. వెరీ గుడ్. సత్యసాయి దుర్గా, సత్య అనబాడు. సత్యవాణి, సత్యవేణి, సత్యవేణి. మేడం చెప్పండి. ఓకే, ఇమ్యునోగ్లోబులిన్స్ ఎలర్జీ కండిషన్స్ లో ఏ టైప్ ఏర్పడతాయి? ఎలర్జీలో వచ్చినప్పుడు ఏఆ, డిఆ, ఎంఆ, జియా ఏవి ఏర్పడతాయి ఎలర్జీన్స్ లో? ఏ మేడం. ఏ ఏర్పడతాయా ఎలర్జీన్స్ అప్పుడు? ఈ ఈ అనేవి ఏర్పడతాయి. ఎస్ మ్యామ్. ఎలా ఉంటుంది ఒంట్లో? బాగుంటుంది మేడం. ఓకే. కీర్తి, కీర్తి ప్రియ, కీర్తి ప్రియ. మేడం. చెప్పండి మేడం. తల్లి పాలలో ఉండేది ఏది? ఐజీఏ మేడం. ఐజీఏ, వెరీ గుడ్. ఇప్పుడు జరాయి ద్వారా ఏది ట్రాన్స్ఫర్ అవుతుంది? ఐజీజీ మేడం. వెరీ గుడ్. మరి ఎలర్జీ కండిషన్స్ లో ఏది ప్రొడ్యూస్ అవుతుంది? ఐజీఈ మేడం. ఓకే. మరి జఠరాంతర రుగ్మతలు వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేసేది ఏది? ఐజీఏ మేడం. ఐజీఏ. ఓకే. మాధురి, మాధురి. మేడం. ఓకే, ఇంకేం మిగిలిపోయింది నాన్న? తను 4 కవర్ చేసింది, ఒకటి మిగిలిపోయింది. చెప్పు. ఏంటది? ఐజీడి, వెరీ గుడ్. ఏంటది? డి అంటే ఎప్సిలానా? డి మేడం. డెల్టా. ఓకే, డి అంటే ఏంటి? డెల్టా ఏం చేస్తుంది? డెల్టా మేడం. ఏం చేస్తుందిరా? ఇది పని ఏంటి? ఫంక్షన్. ఫంక్షన్ లింఫోసైట్స్ ని ప్రేరేపిస్తుంది మేడం. వెరీ గుడ్. బి లింఫోసైట్స్ ని ప్రేరేపించి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ధనలక్ష్మి, ధనలక్ష్మి, ధనలక్ష్మి. మేడం తనకి వాయిస్ రావట్లేదంట మేడం. లింక్ పెడతారు కదా, అందులో వింటుందంట మేడం. ఓకే, ఓకే. ఎన్ఎస్డిఎస్,
NSDS. In the same problem. In ఎవరు స్వాతియా ఎవరు ఇది ఎవరు ఏంజెల్ ఏంజెల్ దివ్యసాయి దివ్యసాయి ఓకే చెప్పు మేడం. ఇది షేప్స్ హలో దివ్య మేడం ఆ ఇప్పుడు ఎలర్జీన్స్ లో ఏ టైప్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ఏది ఏదో ప్రాబ్లం స్వాతి 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 అపర్ణ అపర్ణ ఎస్ మ్యామ్. ఓకే ఎన్ని టైప్స్ నేర్చుకున్నాం తల్లి ఇమ్యునోగ్లోబులిన్ లో 5 టైప్స్ మ్యామ్. ఓకే ఏమేంటి చెప్పేసే వరుసనే పేర్లు చెప్పు ఇమ్యునోగ్లోబులిన్ ఆల్ఫా, ఓ ఇమ్యునోగ్లోబులిన్ గామా, ఎస్ ఇమ్యునోగ్లోబులిన్ న్యూ, ఇమ్యునోగ్లోబులిన్ డెల్టా, ఇమ్యునోగ్లోబులిన్ ఎప్సిలాన్. ఓకే వెరీ నైస్ భూమిక భూమిక మేడం. ఓరే చెప్పు ఇప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్ లో ఏ షేప్ లో ఉంటాయిరా ఐజీజీ పొట్టిగా ఉంటది మేడం. అవి అలా కాదు ఇండివిజువల్ గా కాదు ఇన్ జనరల్ మనం స్ట్రక్చర్ నేర్చుకున్నాం మార్నింగ్ ఏ షేప్ వై షేప్ వై షేప్ ఓకే ఎన్ని పాలీపెప్టైడ్ గొలుసులు అవి 4 ఉంటాయి మేడం. అదేలే మొత్తానికి ఎన్ని 2 పాలీపెప్టైడ్ గొలుసులు కదా ఒక బార గొలుసు 2 బార గొలుసులు ఉంటాయి 2 ఏమో అవును. తేలిక గొలుసులు ఉంటాయి ఓకే అవును మేడం. ఎన్ఎస్డిఎస్ ఎన్ఎస్డిఎస్ ఏం వాయిస్ ప్రాబ్లం తనకేంటి మైక్ ప్రాబ్లం ఏంజెల్ చెప్పలే ఇందాక ఏంజెల్ కుమారి మేడం చెప్పు ఇప్పుడు తేలిక గొలుసైనా బార గొలుసైనా 2 ప్రాంతాలు ఉన్నాయి అనుకున్నాం ఏమేం ప్రాంతాలు అయ్యి ఎరా మైక్ ప్రాబ్లమా వాగ్దేవి వాగ్దేవి పద్మ పద్మ శ్రావణి శ్రావణి ఎస్ మేడం. ఓకే 2 ప్రాంతాలు ఉంటాయి అనుకున్నాం కదా మార్నింగ్ చెప్పుకున్నాం ఏమేం ప్రాంతాలు స్థిర ప్రాంతం మారే ప్రాంతం మేడం. వెరీ గుడ్ స్థిర ప్రాంతం అంటే ఏ సముదాయం ఉంటది అక్కడ ఏ గ్రూప్ ఉంటది సిఓ మైనస్ మేడం. ఓకే కార్బాక్సిలిక్ సముదాయం అనేది ఉంటది ఓకే మారే ప్రాంతంలో ఏ గ్రూప్ ఉంటది అమైనో గ్రూప్ ఉంటుంది. అమినో గ్రూప్ అనేది ఉంటుంది ఓకే శ్రీ విద్యాదేవి శ్రీ విద్యాదేవి ఏం మైక్ ప్రాబ్లమా గాయత్రి గాయత్రి ఓకే మరి ఇప్పుడు బార గొలుసులో ఎన్ని స్థిర ప్రాంతాలు ఉంటాయి తల్లి బార గొలుసులో 4 ఉంటాయి మేడం. స్థిర ప్రాంతాలు నేను అడిగింది 2 మేడం. ఏమేంటో ఎల్సి హెచ్సి మేడం. ఏది నేను ఏమడిగా క్వశ్చన్ బార గొలుసులో స్థిర ప్రాంతాలు ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి కదా సిహెచ్1 సిహెచ్ సిహెచ్3
1 2 3 కదా. ఈ లాక్డౌన్ లో నంబర్లు కూడా మర్చిపోయావు నువ్వు గాయత్రి. అవును మేడం. CH1. అది అది నవ్యశ్రీ. నవ్యశ్రీ మేడం ఓకే. మరి ఇప్పుడు బార గొలుసులో ఎన్ని డైసల్ఫైడ్ బంధాలు ఉంటాయిరా? 4 ఉంటాయి మేడం. వెరీ గుడ్. ఎక్కడెక్కడ చెప్పగలవా? చెప్పు. వింటే చెప్తావు, లెసన్ వినకపోతే నువ్వు అది ఆన్ చేసేసి వెళ్ళిపోయి నీ పనులు చేసుకుంటే చెప్పలేవు. చెప్పు. విన్నావా? విన్నాను మేడం. విన్నాను మరి మేడం. వింటే చెప్పాలి కదా మేడం. 4 ఉంటాయి. 4 ఉంటాయి. 3 ఏమో స్థిర ప్రాంతంలో ఉంటాయి, ఒకటేమో మారే ప్రాంతంలో ఉంటుంది అని అనుకున్నాం. అవునా? తేలిక గొలుసులో 2 ఉంటాయి డైసల్ఫైడ్ బాండ్స్, ఒకటేమో మారే ప్రాంతంలో ఉంటుంది, ఒకటి స్థిర ప్రాంతంలో ఉంటది. ఓకేనా? ఓకే, కొంతవరకు ఓకే. దీంతో మనకి యాంటీబాడీస్ లో కొంత పార్ట్ అయింది. ఇంకా కొంచెం ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. చేసాక అప్పుడు మళ్ళీ ప్రాక్టికల్ కి వెళ్దాం. ఓకేనా? ఇది వేసుకున్నారా ట్యాబులర్ ఫామ్? టేబుల్ రూపంలో వేసుకున్నారుగా అందరూ? వేసారా లేదా? ఆల్రెడీ మనం 5th ఏలో అంటే మొన్నటి సెమిస్టర్ లో హైబ్రిడోమా టెక్నాలజీ అని ఒకటి వేసేసుకున్నాం. హైబ్రిడోమా టెక్నాలజీ అనేది చూసాం మనం. జ్ఞాపకం ఉందా ఏమన్నా? అనువర్తనాలు అది చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ హైబ్రిడోమా టెక్నాలజీ. అనువర్తనాలు ఏంటి అది? హైబ్రిడోమా టెక్నాలజీ, దాన్నే మనం MAB అన్నాం, మోనోక్లోనల్ యాంటీబాడీ టెక్నాలజీ. దాని యొక్క అనువర్తనాలు. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హైబ్రిడోమా టెక్నాలజీ? ఏమైనా జ్ఞాపకం ఉందా? చెప్తారా? కొన్ని చెప్తాను చూడండి. మళ్ళీ ఆ బుక్స్ ఉన్నాయో లేదో చూసుకోండి, సేమ్ అందులోదే. ఏదైనా సూక్ష్మజీవులు ఉన్నాయి, ఒకే రకమైనటువంటి సూక్ష్మజీవుల్ని విశ్లేషణ, ఒకే రకమైన సూక్ష్మజీవుల విశ్లేషణ, అనలైజింగ్ ఆఫ్ ద సేమ్ టైప్, సేమ్ కేటగిరీ ఆఫ్ మైక్రోబ్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు సేమ్ టైప్, సేమ్ కేటగిరీ, సేమ్ వెరైటీ. అలాంటి మైక్రోబ్స్ లేదా సూక్ష్మజీవుల్ని విశ్లేషించడానికి, టు అనలైజ్, ఇది ఈ టెక్నాలజీ అనేది తోడ్పడుతుంది. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? ఆల్రెడీ ఇది అయిపోయింది, మళ్ళీ నేనేం చెప్పక్కర్లే, మనకి ఆల్రెడీ ఆ సెమిస్టర్లో మనం చెప్పేసుకున్నాం. నెక్స్ట్ జాతుల యొక్క క్రోమోజోములను గుర్తించడానికి, నిర్దిష్ట క్రోమోజోముల్ని గుర్తించడానికి, నిర్దిష్టమైన ప్రతి జాతిలోనూ ఇన్ ఈచ్ స్పీషీస్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ కాన్స్టాంట్. మనం ఆల్రెడీ ఎక్కడ నేర్చుకున్నాం అది? సెకండ్ సెమిస్టర్లో నేర్చుకున్నారు మీరు కదా, క్రోమోజోమ్స్ ఇవన్నీ. నాట్ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్లో నేర్చుకున్నారు. ఏంటి? ఇన్ ఏ పర్టికులర్ స్పీషీస్ ద క్రోమోజోమ్ నంబర్ ఈజ్ కాన్స్టాంట్. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జాతిలో క్రోమోజోమ్ నంబర్ స్థిరం. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ హ్యూమన్ బీయింగ్, దట్ మే బి యూరోపియన్ ఆర్ దాని ఏమంటాం, నీగ్రోటో ఆర్ ద్రవిడియన్ ఆర్ ఇండియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, హ్యూమన్ బీయింగ్ మస్ట్ పొజెస్ 46 క్రోమోజోమ్స్, అంటే 23 పేర్స్ కదా. అలాగే ఇప్పుడు కొలంబా లివియా చూసాం, పావురం చూసాం, ఎక్కడ చూసినా అందులో 80 క్రోమోజోమ్స్ అనేది ఉండాలి. దట్ మీన్స్ క్రోమోజోమ్స్ ఫర్ స్పీషీస్ ద క్రోమోజోమ్ నంబర్ ఈజ్ ఏంటది? కాన్స్టెంట్, స్థిరము. అయితే ఈ జాతుల యొక్క నిర్దిష్ట క్రోమోజోమ్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే we must have certain idea. That is ఎక్కడ ఉంది? దట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ hybridoma technology. Due to hybridoma technology we can able to identify, find out the particular number of chromosomes in a particular species. అర్థమవుతుందా? ఒక నిర్దిష్టమైనటువంటి జాతిలో క్రోమోజోమ్ నంబర్ ఐడెంటిఫై చేయాలి అంటే మనకి ఏం కావాలి? ఈ హైబ్రిడోమా టెక్నాలజీ యొక్క సహాయము ఎంతైనా అవసరం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? వివిధ ఒకే రకమైనటువంటి సూక్ష్మజీవుల్ని అనలైజ్ చేయాలంటే, విశ్లేషణ చేయాలంటే ఇవి కావాలి అనుకున్నాం. నెక్స్ట్ టు ఐడెంటిఫై వైరల్ డిసీజెస్, అంటే వైరల్ వ్యాధులు. ఇప్పుడు మనం అందరం ఏంటి,
దిస్ ఇస్ ఎ పాండమిక్ సిచ్యువేషన్. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఏంటది వైరస్. ఏం వైరస్? దాని పేరేంటి? అది పేరేంటి? మర్చిపోయారు. రేపటి క్లాస్ కల్లా చెప్పండి ఆ పేరు. కోవిడ్, కరోనా అంటే దానికి పేరు ఉంది. అది ఆల్రెడీ ఇది వరకు మనం వచ్చింది, చెప్పుకున్నాం కూడా. రేపటి క్లాస్ చెప్పండి నాకు. సరే, ఇప్పుడు ఏంటది? వైరస్ వ్యాధుల నిర్ధారణకు, విశ్లేషణ చేయడానికి తోడ్పడుతుంది. అలాగే ప్రతిరక్షకాల నిర్మాణాన్ని గుర్తించడానికి, టు ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీస్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ దేర్. యాంటీబాడీ మనం ఇప్పుడే నేర్చుకున్నాం. దేర్ ఆర్ 5 types of 5 categories of antibodies are there. వాట్ ఎవర్ ఇన్ మేబీ మోర్ ఆర్ లెస్ వై షేప్ అని అనుకున్నాం. అయితే ఈ వై షేప్ లో ఏది పర్టికులర్ గా, మళ్ళీ అందులో చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ అనేవి మనం ఇప్పుడు ఇంటర్నల్ గా వెళ్ళినప్పుడు, చాలా డెప్త్ గా వెళ్ళినప్పుడు చూసాం మనం. అన్ని వై షేపే, ఓకే. అందులో వేరియేషన్ ఉంది. ఐజీఎం అనేది ఒక రకంగా ఉంది, నెక్స్ట్ ఐజీఏ ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ కలిగి ఉంది, ఐజీఎం అలా ఒక్కో దానికి కొంచెం కొంచెం తేడాలు అనేవి ఉన్నాయి. అలా పర్టికులర్ గా ఇప్పుడు ఈ యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ ని తెలుసుకోవాలి అని అన్నా కూడా మనకి మ్యాప్ అనేది తోడ్పడుతుంది. వైరల్ వ్యాధుల్ని ఐడెంటిఫై చేయడానికి, అలాగే ఈ క్రోమోజోమ్ నంబర్ ఐడెంటిఫై చేయడానికి, ఈ క్రోమోజోమ్ నంబర్ బేస్ చేసుకుని ఓకే దిస్ వన్ బిలాంగ్స్ టు సో అండ్ సో స్పీషీస్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఈ జీవి అని మనం చెప్పగలం. ఏంటి బ్రతుకున్నది అయితే మనం చెప్పేయచ్చు, ఏంటి ఇది బాతు, ఇది కోడి, కొంగ అని మనం చెప్పొచ్చు. అది చనిపోయింది, అది కూడా మనకి ఏమీ దొరకలేదు. ఓన్లీ మనకి అవైలబిలిటీ ఆఫ్ క్రోమోజోమ్ నంబర్ అనేది దొరికింది. ఏవో కొన్ని సెల్స్ దొరికినాయి, అందులో మనం క్రోమోజోమ్ నంబర్ని ఐడెంటిఫై చేసి దీ సెల్స్ బిలాంగ్స్ టు సో అండ్ సో స్పీషీస్ అని చెప్పగలం. అది బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ బేసింగ్ ఆన్ ఇది మ్యాప్ టెక్నాలజీ అనమాట. ఓకే, తర్వాత ఇమ్యునోగ్లోబులిన్ యొక్క స్టడీ అంటే అధ్యయనం చేయడం, అలాగే యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చర్ ఒకటి. నెక్స్ట్ ప్రొద్దుట చెప్పుకున్నాం ఏంటి యాంటీబాడీస్. వై షుడ్ వీ స్టడీ, వై షుడ్ వీ టేక్ కేర్ ఆఫ్, వై షుడ్ వీ గివ్ ఇంపార్టెన్స్ టు యాంటీబాడీస్ అని అనుకున్నప్పుడు ప్రొద్దుట చెప్పుకున్నాం క్యాన్సర్ అనేటువంటి కండిషన్స్లో మనం వీటిని అధ్యయనం చేయాలి. కొన్ని రకాలైనటువంటి అల్సర్స్ని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ యాంటీబాడీస్కి ఉంది అని మార్నింగ్ చెప్పుకున్నాం. సో కణితులు ఎలాగ ఏర్పడతాయి అని గుర్తించడానికి కూడా ఈ మ్యాబ్ టెక్నాలజీ అనేది తోడ్పడుతుంది. మెయిన్ అదే కదా. ఆ మ్యాబ్లో మనం ఏం చేసాం, ఒక ఎలక యొక్క ప్లేహంలోనికి, స్ప్లీన్లోనికి ఇంజెక్ట్ చేసాం. గుర్తుందో లేదో మళ్ళీ చూద్దాం అది డీటెయిల్గా. అది సో ఏంటి దీని ఏంటంటే టు ఐడెంటిఫై ద క్యాన్సరస్ సెల్స్, అంటే మ్యాలిగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, డయాగ్నోస్. ఇది ఏదైనా రోగ నిర్ధారణకి ఏం చేయాలి మనం, ప్రతిరక్షకాలని ఐడెంటిఫై చేస్తాం. దానికి టు డయాగ్నోజ్ అంటే ఏదైనా వ్యాధిని నిర్ధారణ చేయాలి అంటే వి మస్ట్ కంపల్సరీలీ డిపెండెంట్ ఆన్ ఎంఏబి టెక్నాలజీ. అలాగే ఎందుకు మనం ఎంఏబి టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాం అంటే దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ విచ్ ఇస్ ద ప్రిన్సిపల్ ఇట్ ఈస్ లొకేటెడ్ బిహైండ్ ద ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్. అంటే ఏంటి, ఈ ప్రతిరక్షకాలని మనం ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు నీకు ఇప్పుడు ఈ వైరస్. అదేంటది ప్లాస్మా థెరపీ, అంటే సేమ్ అదే వైరస్ ఎవరికో వచ్చింది, అది దాంట్లో ఏమవుతుంది అప్పుడు యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్లే అది మళ్ళీ మనకేంటి యాంటీబాడీస్ ఇన్ ద అటెన్యూయేటెడ్ స్టేట్స్ దాన్ని కలెక్ట్ చేసి ఇంకా మళ్ళీ హెల్తీగా ఉన్నటువంటి పర్సన్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. సేమ్ అదే. ఓకే, దాన్ని మనం యాంటీబాడీస్ అన్నాం. సో యాంటీబాడీస్ని ఏంటి వ్యాక్సిన్ రూపంలో ఇంజెక్ట్ చేయడానికి కూడా మనకి ఈ హైబ్రిడోమా టెక్నాలజీ అనేది తోడ్పడింది. దీస్ ఆర్ ఆల్ ద వ్యాస్ట్ అప్లికేషన్స్ located or embedded in the హైబ్రిడోమా టెక్నాలజీ. ఇప్పుడు హైబ్రిడోమా టెక్నాలజీలో అనువర్తనాలు చూస్తున్నాం. ఏమేమి అనువర్తనాలు, ఏదైనా వ్యాధిని నిర్ధారణ చేయడానికి కానీ, ఏదైనా వైరల్ వ్యాధులను అధ్యయనం చేయడానికి కానీ, లేదా ఇమ్యునోగ్లోబులిన్ నిర్మాణం తెలుసుకోవాలన్నా, నెక్స్ట్ దానిని అధ్యయనం చేయాలన్నా, ఏ రకం అనేది మనం అధ్యయనం చేయాలన్నా, క్యాన్సర్కి మూలం ఏంటి తెలుసుకోవాలన్నా, లేదా టీకాలు వ్యాక్సిన్స్ ప్రిపరేషన్లో అయినా, తర్వాత ఏదైనా రోగ నిర్ధారణ చేయాలన్నా, ఏదైనా జాతిలో ఈ జాతులు నిర్దిష్టమైనటువంటి క్రోమోజోమ్లు గుర్తించాలన్నా, అలాగే సూక్ష్మజీవులు ఏ రకము ఏంటి ఐడెంటిఫై చేయాలన్నా, వీటన్నిటికీ మనకు తోడ్పడే టెక్నాలజీ ఏంటయ్యా అనంటే హైబ్రిడోమా, మ్యాబ్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ టెక్నాలజీ అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ హైబ్రిడోమా గురించి ఒకసారి గ్లాన్స్ వేద్దాం.
దీంతో ఇవాళ మనం కొంచెం చెప్పుకున్నటువంటి థియరీ అనేది అయ్యింది. బోర్ మళ్ళీ ఒక టాపిక్ ఎక్కువసేపు చెప్పినా మీకు ఉండదు, నాకు ఉండదు. సో ఇప్పుడు మనం ఇవాళ ఏం చేసాం, థర్డ్ యూనిట్ బిగిన్ చేసుకున్నాం. థర్డ్ యూనిట్లో ఏంటి, ఫస్ట్ యూనిట్ ఏంటి, ఎలక్టివ్లో ఫస్ట్ యూనిట్ ఏంటి, ఇమ్యూనిటీ. ఓకే, ఆ ఇమ్యూనిటీలో ఏం చూసాం మనం, టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఇమ్యూనిటీని ప్రభావితం చేసేటువంటి అంశాలు, వాట్ ఆర్ ద పారామీటర్స్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ఇమ్యూనిటీ, అదొకటి చూసాము. నెక్స్ట్ ఇమ్యూనిటీకి కారణమైనటువంటి అంగాలు, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, లింఫోసైడ్స్, ఇవన్నీ కూడా చూసాం. లింఫోసైడ్స్ క్లాసిఫికేషన్, వర్గీకరణ, ఇదంతా చూసాం ఫస్ట్ యూనిట్లో. ఇంకా సెకండ్ యూనిట్స్కి వచ్చేటప్పటికి ఏం చూసాం, యాంటీజెన్స్ అంటే ప్రజ్జనకాలు. ప్రజ్జనకాలు అంటే ఏంటి, డెఫినేషను, ఎన్ని రకాలు ఉన్నాయి, క్లాసిఫికేషను, వాటి యొక్క క్రియాధర్మాలు ఏంటి, అనువర్తనాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. ఫంక్షనల్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ డెల్ట్ ఇన్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇవాళ బిగిన్ చేసుకున్నాం. థర్డ్ యూనిట్ యాంటీబాడీ. యాంటీబాడీ అంటే ప్రతిరక్షకాలు. ఆ ప్రతిరక్షకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ ప్రతిరక్షకాల యొక్క ధర్మాలు ఏంటి, ప్రతిరక్షకాల నిర్మాణం ఏంటి, వాటిని తులనాత్మక విశ్లేషణ కూడా మనం చూసాం. కంపారిటివ్ స్టడీ కూడా ట్యాబ్లర్ ఫామ్లో వేసుకున్నాం, చూసాం. డిఫరెంట్ డయాగ్రామ్స్ కూడా నేర్చుకున్నాం. అలాగే యాంటీజెన్స్ డయాగ్రామ్స్ కూడా మనం నేర్చుకున్నాం. డయాగ్రామ్స్ బాగా వచ్చేసేయాలి మీకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్కి వెళ్దాం. ఎలక్టివ్లో ప్రాక్టికల్ ఏంటి, ఆల్రెడీ బ్లడ్ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ మనం చెప్పేసుకున్నాం. ఇంకా ఏముంటుందంటే నీకు చిన్న చిన్న థైమస్ ఒకటి, నెక్స్ట్ స్ప్లీన్ ఒకటి, లింఫ్ నోడ్స్, లింఫ్ గ్లాండ్స్, అదే జస్ట్ చిన్న చిన్న స్లైడ్స్ అలాంటివి ఏమైనా పెడతాను, అది చూసుకుందాం. నెక్స్ట్ క్లస్టర్ 1 ప్రాక్టికల్ అనేది చూద్దాం. క్లస్టర్ 1 ప్రాక్టికల్లో మొన్న ఏదో కొంత చెప్పానా మీకు, రే మొన్న ఏమన్నా కొంచెం చెప్పుకున్నామా? గాయత్రి చెప్పుకున్నాం మేడం. ఏం చెప్పుకున్నాం మొన్న? బయోమెట్రిక్ డేటా ఒకటి చెప్పుకున్నాం మేడం. ఓకే, వెరీ గుడ్. బయోమెట్రిక్ డేటా వచ్చేసింది అందరికి. ఇంకా ఏం చెప్పుకున్నాం? మంచినీటి చేపలు చెప్పుకున్నాం కదా. మంచినీటి చేపలు చెప్పాను, మిశ్రమ నీటి చేపలు చెప్పాను, తర్వాత సముద్రపు చేప చెప్పాను కదా. సముద్రపు చేప ఏం చెప్పుకున్నాం, ఇది సార్డినెల్లా లాంగిసెప్స్ అనుకుంటూ చెప్పా కదా. కట్ల లేబియరోయిట్ ఏమో ఫ్రెష్ వాటర్ చెప్పుకున్నాం. మెరైన్ వాటర్లోనేమో మ్యూజిల్ సెఫాలస్ ఒకటి, చెన్నా పంక్టేటా ఒకటి చెప్పుకున్నాం. ఓకే, ఇవాళ మళ్ళీ క్లస్టర్ 1కి వద్దాం. క్లస్టర్ 1లో ప్రాక్టికల్ ఈ డయాగ్రామ్స్ అన్ని చక్కగా వేసుకుంటున్నారా మరి మీరు? అయినా వేసుకోండి. వేసుకుంటే తర్వాత ఈ మనకు సిలబస్ అయిపోతే రికార్డ్స్ రాసేసుకుందరు, కానీ వెంటనే ఉంటది. ఆ సెట్స్ నోటిఫికేషన్ పడిందేమో చూసుకున్నారా? చూడండి మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళడానికి. ఇక ఇప్పుడు ఏం వస్తుందంటే మనకి ప్లాంక్టాన్స్ గురించి చూద్దాం కొంచెం. ప్లాంక్టాన్స్, ఏమేం ప్లాంక్టాన్స్ ఉంటాయి? జూ ప్లాంక్టాన్స్ ఉంటాయి. ప్లాంక్టాన్ అంటే ఏంటి? ప్లాంక్టాన్ అంటే ప్లవకాలు అంటే ఏంటి? వెరీ గుడ్. ప్లవకాలు అంటే ఏంటి? ప్లవకాలు పేర్లోనంది, తేలుతా ఉండేవి, విచ్ ఆర్ ఫ్లోటింగ్ ఆర్ నోన్ యాజ్ ప్లాంక్టాన్. ఓకే, సమ్ ఆర్ సస్పెన్షన్. ఓకే, ఆర్గానిజం దట్ ఆర్ ఫ్లోటింగ్ ఆర్ సస్పెండింగ్ ఓవర్ వాటర్ ఆర్ ప్లాంక్టాన్స్. దీస్ ఆర్ ఆఫ్ 2 types, 2 రకాలు ఇవి. ఏమిటి? జంతు ప్లవకాలు, జూ ప్లాంక్టాన్. ద అదర్ వన్ ఈజ్ ఫైటో ప్లాంక్టాన్, వృక్ష ప్లవకాలు. ఓకే, జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు. The plankton may be of 2 types. Okay, next ఇంకేం రకాలు ఏదైనా, ఇఫ్ యు ఆర్ సపోజ్ ఇఫ్ we are taking any aquatic system, there may be different types of organisms. వివిధ రకాలైనటువంటి జీవుల్ని మనం చూడొచ్చు. సపోజ్ ఇది ఒక కొలను ఆవరణ వ్యవస్థ అంటే ఒక చెరువు అనేది తీసుకున్నాం, ఆర్టిఫిషియల్ కృత్రిమంగా కానీ లేదా సహజసిద్ధంగా కానీ, ఏదర్ మ్యాన్ మేడ్ ఆర్ నేచురల్లీ ఎగ్జిస్టింగ్. ఏదైనా న్యాచురల్గా ఉందనుకో చెరువు, ఓకే. లేదంటే మనం నిర్మించామనుకో ఏదో పర్పస్. ఇప్పుడు పాండమిక్ కాబట్టి నెక్స్ట్ ఫైనల్ ఇయర్ అయిపోయాక మనం ఎలాగా ఆక్వాకల్చర్ చేద్దామని చాలా మంది అనుకుంటున్నాం కాబట్టి ఇదేనా చేసుకున్నాం అనుకో,
అప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఏంటి ఇక్కడ ఉంటాయంట బాటమ్ డ్వెల్లర్స్, వాటిని ఏమన్నాం మనం, బాటంలో ఉంటే బెంతోస్, బెంతోస్ అంటారు, తెలుగైనా ఇంగ్లీష్ అయినా బెంతోస్ అంటారు. ఓకే, కొన్ని మధ్యలో ఉంటాయి, అప్పుడు వాటిని ఏమంటాం, కాలమ్ డ్వెల్లర్స్, కాలమ్ డ్వెల్లర్స్, డ్వెల్లర్స్ మీన్స్ రిసైడింగ్, డ్వెల్లర్స్, కాలమ్ డ్వెల్లర్స్ మధ్యలో ఉండేవి. సమ్మర్ ప్లాంక్టోన్, సమ్మర్ ఏంటది, సూపర్ఫిషియల్ అంటే ఉపరితలంలో ఉంటాయి, అప్పర్ లేయర్స్ ఉపరితలంలో ఉంటాయి. సమ్మర్ ఇది ఎపిలిమ్నియాన్ అంటాం, మెటాలిమ్నియాన్, దిస్ వన్ హైపోలిమ్నియాన్, అండర్ ద బినీత్ అనమాట. ఇక్కడ ఉంటే బాటమ్ డ్వెల్లర్స్ బెంతోస్ అంటాం, ఇక్కడ ఉంటే కాలమ్ డ్వెల్లర్స్ అంటాం, ఇక్కడ ఉంటే సూపర్ఫిషియల్ అంటే పైన ఉండేవి ఉపరితలంలో ఉండేవి అంటాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా వాటర్. ఈ వాటర్లో కొన్ని తేలుతూ ఉంటాయి అన్నమాట. సమ్మర్ ఫ్లోటింగ్ అంటే అవి చనిపోయినాయి కాదు, మామూలుగా యాక్చువల్గా అయితే మనిషి చనిపోయాక తేలిపోతాడు, అది వేరే విషయం. ఇక్కడ ఈ ఆర్గానిజమ్స్ ఏంటి, ఫ్లోటింగ్. ఓకే, అలాంటి వాటిని ఏమన్నా మనం ప్లవకాలు అని అంటాం, ప్లవకాలు. ఈ ప్లవకాలు అనేవి వృక్షానికి సంబంధించినవి అయ్యి ఉండవచ్చు, జంతువులకు సంబంధించినవి అయ్యి ఉండవచ్చు. ఓకే, అదొక రకం. కొన్ని ఏం చేస్తాయి, ఈదుతూ వెళ్తాయి, దే కెన్ స్విమ్. దీస్ ఆర్ నాట్ స్విమ్మింగ్, దే ఆర్ ఫ్లోటింగ్, బయోయన్సీ అంటారు. ఇవి తేలుతూ ఉంటాయి, ఇవి ఏదో ఓకే తేలుతూ ఉంటాయి. అది కొన్ని ఏంటి స్విమ్మింగ్. ఓకే, వాటిని నెక్టాన్స్ అంటారు, నెక్టాన్స్. నెక్టాన్స్ అంటే ఏంటి, దే ఆర్ నాట్ ఫ్లోటింగ్, దే ఆర్ ఏబుల్ టు స్విమ్, దే కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్సో కెన్ మూవ్ అలాంగ్ విత్ వాటర్ కరెంట్స్. ఇవేమో నీటి అలలతో పాటు కొట్టుకుపోతాయి, తేలుతా ఉన్నాయి కాబట్టి. ఇవేమో అలా కాదు, ఇవి ఈదేటువంటి శక్తిని కలిగి ఉన్నాయి, స్విమ్మింగ్ కెపాసిటీ, కనుక వాటి బై దేర్ ఓన్ వాటికి అవే వెళ్తాయి. ఏ అనేటువంటి ప్లేస్ నుంచి బి నుంచి సమ్ ఎక్స్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళగలవు. ఇవి కాకుండా న్యూస్టాన్, ఏమంటే న్యూస్టాన్. న్యూస్టాన్ అంటే ఏంటి, న్యూస్టాన్ అంటే నవ్ ఐఎమ్ రబ్బింగ్ ద బోర్డ్. న్యూస్టాన్ అనేవి ఉంటాయి. న్యూస్టాన్ అంటే ఏంటి చెప్పగలరా? ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్లో వచ్చేసినాయి, ప్రైమరీ లెవెల్, ఇవన్నీ చక్కగా చెప్పగలగాలి. ఇది వాటర్. ఈ వాటర్కి సూపర్ఫిషియల్గా ఇక్కడ ఏముంటుంది, నీకు అంత విసినిటీ అంటే వాతావరణం ఉంటుంది. వాతావరణం అనగానే దట్ ఈజ్ ఏ మిక్చర్. మిక్చర్ అంటే మిశ్రమం, డిఫరెంట్ గ్యాసెస్ ఆర్ ప్రజెంట్ అమాంగ్ విచ్ ఆక్సిజన్ ఆల్సో ప్రజెంట్, మనకు తెలుసు అది. అది ఇందులో కరిగితే డిజాల్వ్డ్ ఆక్సిజన్ నీటిలో కరుగుద్ది అనుకో. అయితే ఈ ప్లేస్ అంటే ద జంక్షన్ వేర్ దిస్ గ్యాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ మిక్సెస్. అర్థమైందా? ఈ నీరు అలాగే గాలి కలిసేటువంటి ఉపరితలం అనేది ఉంటుంది, దాన్ని ఏమంటాం, అక్కడ కొన్ని జీవులు పెరుగుతాయంట, వాటిని ఏమంటాం న్యూస్టాన్ అంటారు. న్యూస్టాన్. న్యూస్టాన్ మేబీ అగైన్ ఆఫ్ 2 types, ఏపీ న్యూస్టాన్, ఏపీ న్యూస్టాన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ హైపో న్యూస్టాన్, హైపో న్యూస్టాన్. ఏపీ అంటే ఏంటి, above this neutron layer. Neutron means the junction where water and as well as air fuses, combines. నీరు గాలి కలిసేటువంటి ప్రదేశాన్ని ఈ ఆక్వాటిక్ సిస్టంలో న్యూస్టాన్ అంట. ఆ న్యూస్టాన్కి పైన ఉండొచ్చు కొన్ని జీవులు, కొన్ని ఏమో దానికి దిగువన ఉండొచ్చు. న్యూస్టాన్కి పైన ఉంటే ఎపిన్యూస్టాన్ అన్నాం, కింద ఉంటే హైపోన్యూస్టాన్ అన్నాం. మనకి ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయి, ప్లాంక్టాన్స్ వచ్చినాయి, న్యూస్టాన్స్ వచ్చినాయి, నెక్స్ట్ బెంతోస్ వచ్చినాయి, కాలమ్ డ్వెల్లర్స్ వచ్చినాయి, సూపర్ఫిషియల్ వచ్చినాయి, నెక్స్ట్ ఇంకేమొచ్చినాయి, ఫైటో ప్లాంక్టాను, జూ ప్లాంక్టాన్, ఇలాగ ఎన్ని రకాలు వచ్చినాయి చూసారా, వెరైటీ. ఇప్పుడు మనం జూ ప్లాంక్టాన్ గురించి చూద్దాం. నీకు ఎగ్జామినేషన్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో ఏమి ఇస్తాడు, ఇప్పుడు ఎక్స్టర్నల్ వస్తారు. మొన్న ప్రాక్టికల్గా గుంపులో గోవింద ఏదో చేసేసాం, మనమే ఇంటర్నల్ కాబట్టి చేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టర్నల్ వస్తారు మనకి ఈ సెమిస్టర్స్కి, 6th, 4th, 2nd సెమిస్టర్స్కి ఎక్స్టర్నల్ షుడ్ కమ్. ఓకే, దీంట్లో ఇప్పుడు జంతు ప్లవకాలు అనేవి ఉంటాయి. జంతు ప్లవకాలు నీకు ఏదో కొంచెం సొల్యూషన్ ఇస్తారు,
శాంపుల్ ఇస్తారు. అమ్మ ఐడెంటిఫై ద స్పాటర్స్ ఆర్ ప్లాంక్టాన్ ఇన్ ద గివెన్ సొల్యూషన్ అని ఇస్తాడు. ఇప్పుడు అక్కడ ఏంటి, నువ్వు నీకు ఇచ్చినటువంటి శాంపుల్లో చాలా శాంపుల్స్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. నీకు ఇచ్చిన వాటిలో మన సిలబస్లో ఉన్నాయి, నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. అక్కడ ఐడెంటిఫై చేసి చక్కగా దానికి క్లాసిఫికేషన్ రాసి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ విత్ గుడ్ లేబులింగ్, తర్వాత కామెంట్స్ అవి కూడా చేస్తే దానికి 4 మార్క్స్ 5 మార్క్స్ నీకు అలాట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ జంతు ఫ్లవకాల్లో ఫస్ట్ మనకు బాగా తెలుసు, నేనేమి మీకు చెప్పక్కర్లేదు, దాని గురించి చూస్తున్నాం. అది ఏంటి అని అంటే పారమీషియం. ఓకే, పారమీషియం. ఇప్పుడు క్లాసిఫికేషన్ రాయాలి. పారమీషియం క్లాసిఫికేషన్ నేను రాయక్కర్లేదు అనుకుంటే మీకు తెలుసేమో. తెలుసా ఏంటి? ప్రోటోజోవా. రైట్ హ్యాండ్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్ యు ఆర్ సపోజ్ టు రైట్. కుడి చేతి వైపున పై భాగంలో రాయాలి ఎప్పుడు క్లాసిఫికేషన్. ప్రోటోజోవా అండ్ సీలియేటా. ఎందుకు? సైలికల్ అనేవి ఉన్నాయి కాబట్టి సీలియేటా. దెన్ కమ్స్ ఆర్డర్, దట్ ఈస్ హాలోట్రైకా. మనం క్లాసిఫికేషన్ అప్పుడు చూసాం. ప్రోటోజోవా ఫస్ట్ సెమిస్టర్లో చూసాం మనం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్ డయాగ్రామ్ వేసుకుని హాలోట్రైకా, పెరిట్రైకా, స్పైరోట్రైకా, సక్టోరియా అనేది చూసాం. మర్చిపోయి ఉంటారు మీరు. పెరిట్రైకా అంటే ఎగ్జాంపుల్ వర్టిసెల్లా, హాలోట్రైకా అంటే ఇది. మొత్తం శరీరం అంతా కూడా సైలికలు ఉంటే హాలోట్రైకా అంటాం. క్లాసిఫికేషన్ ఏంటి? క్లాసిఫికేషన్ వచ్చేసేయాలి మనకి, లిమిటెడ్ కన్ఫైన్డ్గా కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్లో చక్కగా ఈజీగా ఐడెంటిఫై చేయగలం మనం. ప్రోటోజోవా, సీలియేటా, హాలోట్రైకా, సీలియేటా, ప్రోటోజోవా. దెన్ కమ్స్ డయాగ్రామ్. ఇప్పుడు డయాగ్రాము వేద్దాం. పారమీషియం డయాగ్రామ్ మీ అందరికీ వచ్చు, మళ్ళీ ఒకసారి వచ్చినా కూడా మనం వేసుకోవచ్చు. ఓకే, ఏ షేప్? ఎనీబడి? ఏ షేప్? ఓయ్. స్లిప్పర్ యానిమల్క్యూల్. ఎస్, స్లిప్పర్ యానిమల్క్యూల్. కాలి చెప్పు ఆకృతిలో ఉంటది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా ఉన్నాం దీన్ని. సో ఇట్ ఈస్ ఏ స్లిప్పర్ యానిమల్క్యూల్. ఫస్ట్ పాయింట్ యు ఆర్ సపోజ్ టు రైట్ కామన్ నేమ్. ఓకే, నెక్స్ట్ లోపల చక్కగా స్పీడ్గా వేయండి. నెక్స్ట్ దిస్ వన్ ఏంటిది? మ్యాక్రోన్యూక్లియస్ అండ్ దిస్ వన్ మైక్రోన్యూక్లియస్. నెక్స్ట్ ఫుడ్ వ్యాక్యూల్. ఇదంతా కూడా ప్రోటోప్లాజం. దిస్ వన్ సీలియా, సైలికల్. సైలికల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాంగేటెడ్, చాలా పొడవుగా వేసుకోవాలి ఇక్కడ పోస్టీరియర్ పార్ట్లో. ఓకే, ఇప్పుడు లేబులింగ్. దీని ఏమంటాం? స్థూల కేంద్రకం, మ్యాక్రోన్యూక్లియస్. స్థూల కేంద్రకం, మ్యాక్రోన్యూక్లియస్. ఇది సూక్ష్మ కేంద్రకం, మైక్రోన్యూక్లియస్. ఓకే, ఇది పరాంత సంకోచరిక్తిక, పోస్టీరియర్ కంట్రాక్టివ్ వాక్యూల్. ఇది పూర్వాంత సంకోచరిక్తిక, యాంటీరియర్ కంట్రాక్టైల్ వాక్యూల్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటి? డాట్స్ లా ఉంది. ఇదంతా ప్రోటోప్లాజం, జీవ పదార్థం. అయ్యో, డయాగ్రామ్ మళ్ళీ చూడండి.
జీవ పదార్థం లేబులింగ్ చేసుకోండి, ఇప్పుడే అయ్యింది కాబట్టి కొంచెం లేబులింగ్ చేయండి ఈ లోపుగా. నెక్స్ట్ ఇది ఫుడ్ వ్యాక్యూల్. ఇంకా ఇక్కడ పొడవుగా ఉన్నాయే అనుకున్నాం. ఇదేమో స్థూల కేంద్రకం, సూక్ష్మ కేంద్రకం, ఆహార రిక్తిక. ఆహార రిక్తిక ఫుడ్ వ్యాక్యూల్. ఫుడ్ వ్యాక్యూల్. మ్యాక్రో న్యూక్లియస్ స్థూల కేంద్రకం, మైక్రో న్యూక్లియస్ సూక్ష్మ కేంద్రకం. నెక్స్ట్ తర్వాత ఇది పరాంత సంకోచ రిక్తిక, పోస్టీరియర్ కంట్రాక్టైల్ వ్యాక్యూల్. పూర్వాంత సంకోచ రిక్తిక, యాంటీరియర్ కంట్రాక్టైల్ వ్యాక్యూల్. దీస్ ఆర్ ఆల్ సీలియా. దిస్ వన్ ఈజ్ పెల్లికెల్. 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 ఓకే. నెక్స్ట్ ఇది ఆహార రిక్తిక అనుకున్నాం. తర్వాత ఇది కణముఖం, సైటోఫారింగ్స్, కణగ్రసని సారీ ఓరల్ ఫన్నెల్. కణముఖము అంటే ఓరల్ ఫన్నెల్. కణముఖం, కణముఖం ఓరల్ ఫన్నెల్ FUNNEL. దిస్ వన్ ఇది కణముఖము. ఇది సైటోఫారింగ్స్ కణగ్రసని. మళ్ళీ అది రబ్ చేసా ఒక్క పార్ట్ వేస్తున్నాను చూడండి క్లారిటీగా. లోపల మనం వేసుకున్న పార్ట్ కణగ్రసని, కణముఖము, కణగ్రసని. ఆ మొత్తం భాగాన్ని అళిందం అంటాం, వెస్టిబ్యూల్. ఇలా ఉంది, ఇలా ఉంది కదా, ఉంది. ఇది కణముఖం. కణముఖం. ఓరల్ ఫన్నెల్. ఓరల్ ఫన్నెల్ NNEL. ఇది కణగ్రసని. కణగ్రసని. గ్రసని అంటే సైటోఫారింగ్స్. ఫారింగ్స్. సైటోఫారింగ్స్. ఓకే, ఇది లేబులింగ్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, లాస్ట్లో చాలా పొడవుగా ఉన్నాయి శైలికలు అనేవి, చాలా పొడవుగా వేసుకున్నాం. అట్ ద పోస్టీరియర్ అండ్ వీ హ్యావ్ డ్రాన్ వెరీ ఎలాంగేటెడ్ సీలియా. ఇది ఎలా ఉంది, ఇలా వేసుకున్నాం, చాలా పొడవుగా ఉంది. ఇలా ఇక్కడ చాలా పొడవుగా ఉంది. దీని ఏమంటాం, పుచ్చగుచ్చం. పుచ్చగుచ్చం అంటే ఏంటి, దీని ఏమంటాం ఇంగ్లీష్లో, కాడల్ టఫ్ట్ ఆఫ్ సీలియా. టఫ్ట్, కాడల్ టఫ్ట్ ఆఫ్ సీలియా. CILIA. కాడల్ టఫ్ట్ ఆఫ్ సీలియా, పుచ్చగుచ్చం అని అంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పారమీషియం. లెట్ us see about a paramecium. ఫస్ట్ పాయింట్ ఏమంటాం, పారమీషియం అంటే జంతు ప్లవకాల్లో ఒక రకం అనమాట. కామన్లీ నోన్ ఏ స్లిప్పర్ యానిమల్ క్యూల్. దీన్ని ఏమంటాం సాధారణంగా, స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం. బాడీ ఈజ్ కవర్డ్ విత్ పెలికల్ విత్ నంబర్ ఆఫ్ సీలియా కదా. శరీరం ఆవరించి ఏముంది, పెల్లికల్ అనేది ఉంది, అనేక శైలికలను కలిగి ఉంది, విత్ నంబర్ ఆఫ్ సీలియా. నెక్స్ట్ శరీరానికి ఇరువైపులా అంటే యాంటీరియర్ రీజన్ అండ్ పోస్టీరియర్ రీజన్ సంకోచ రిక్తికలు అనేవి ఉన్నాయి. అట్ ద బోత్ ద రీజియన్స్, దట్ ఈస్ యాంటీరియర్ కంట్రాక్టివ్ వ్యాక్యూల్ ఇస్ సీన్ అండ్ ఆల్సో పోస్టీరియర్ కంట్రాక్టివ్ వ్యాక్యూల్ ఆల్సో సీన్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్తాము, తర్వాత బాడీ ఈజ్ ఇన్సైడ్ ద బాడీ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 2 న్యూక్లియై. 2 కేంద్రకాలను చూస్తున్నాం. వన్ ఈజ్ మెగా ఆర్ మ్యాక్రో న్యూక్లియస్ విచ్ ఈజ్ ఇన్ హార్ష్ షూ షేప్ కదా, గుర్రపునాడ ఆకృతిలో ఉంది. హార్స్ షూ షేప్ లో ఉందన్నమాట, గుర్రపునాడ ఆకృతిలో ఉంది. పెద్ద కేంద్రకం అంటాం. వివిధ జీవన క్రియలన్నీ దాని ఆధీనంలో ఉంటాయి. డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మ్యాక్రో న్యూక్లియస్. అండ్ ద అదర్ వన్ ఈజ్ స్పెరికల్ మైక్రో న్యూక్లియస్, చిన్నగా గోళాకృతిలో ఉండేటువంటి సూక్ష్మ కేంద్రకం. దీంట్లో ప్రత్యుత్పత్తి అనేది దీని అధీనంలో ఉంటుంది.
రిప్రొడక్షన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మైక్రో న్యూక్లియస్. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఈ పరాంతంలో ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, శైలికలు అనేవి చాలా పొడవుగా ఒక గుచ్చంలా ఉన్నాయి. దాన్ని ఏమన్నాం, పుచ్చగుచ్చం అని అన్నాం. దీంట్లో ఎలా జరుగుతుంది ప్రత్యుత్పత్తి? బోత్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ కదా. ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఫేవరబుల్ కండిషన్స్లో ఎసెక్షువల్ రిప్రొడక్షనే జరుగుతుంది అనుకూల పరిస్థితుల్లో. అననుకూలంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ సెక్షువల్ రిప్రొడక్షన్స్ జరిగాక అది ఏం చేస్తుందంట, శక్తిని కోల్పోయినప్పుడు అప్పుడు ఏమేర్పడుతుంది ఏంటి, న్యూక్లియర్ రీఆర్గనైజేషన్ అంటే కేంద్రక పునర్వ్యవస్థీకరణ జరిగి ఎనర్జీ మళ్ళీ అది పొందాలి, శక్తి పొందాలి అని అనుకున్నప్పుడు ఇట్ అండర్గోస్ సెక్షువల్ రిప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతుంది. ఓకే, ఇది పారమీషియం గురించి. ఏమో పారమీషియం క్లాసిఫికేషన్ చూసాం. క్లాసిఫికేషన్ ఏంటి, ప్రోటోజోవా, సీలియోఫోరా, ఆలోట్రైకా. ఓకే, డయాగ్రామ్ వేసుకున్నాం, లేబులింగ్ చేసుకున్నాం. దాని గురించి పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, దీన్ని స్లిప్పర్ యానిమల్క్యూల్ అన్నాము. నెక్స్ట్ పాయింట్, శరీరాన్ని ఆవరించి పెల్లికలు ఉంది, పెల్లికల మీద అనేక శైలికలు ఉన్నాయి. బాడీ ఈజ్ కవర్డ్ విత్ పెల్లికల్ విత్ నంబర్ ఆఫ్ సిలియా ఆర్ ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్, దేర్ ఆర్ 2 కాంట్రాక్టివ్ వ్యాక్యూల్ ఆర్ ప్రజెంట్. 2 సంకోచ రిక్తికలు అనేవి ఉన్నాయి. డాష్ పెట్టుకుని ఏంటవి, యాంటీరియర్ కాంట్రాక్టివ్ వ్యాక్యూల్ అండ్ పోస్టీరియర్ కాంట్రాక్టివ్ వ్యాక్యూల్. పూర్వాంత సంకోచ రిక్తిగా, పరాంత సంకోచ రిక్తిగా అని 2 సంకోచ రిక్తికలు ఉన్నాయి. దెన్ కమ్స్ నెక్స్ట్ పాయింట్ ఏంటది, హార్ష్ షూ షేప్డ్ మ్యాక్రోన్యూక్లియస్ అండ్ స్పెరికల్ మైక్రోన్యూక్లియస్. గుర్రపనాడ ఆకృతిలో ఉండేటువంటి స్థూల కేంద్రకం, గోళాకృతిలో ఉండేటువంటి సూక్ష్మ కేంద్రకం. స్థూల కేంద్రకం ఏం చేస్తుంది, పెర్ఫార్మ్స్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్, శరీరంలోని అన్ని జీవన క్రియల్ని నిర్వహిస్తుంది. అండ్ మైక్రో న్యూక్లియస్ పెర్ఫార్మ్స్ ఓన్లీ రిప్రొడక్షన్ విచ్ ఈజ్ వెరీ వెరీ వైటల్ ఫంక్షన్. ఓకే, అంటే లైంగిక ప్రత్యుత్పత్తి ఒక్కటే దాని యొక్క అధీనంలో ఉంటుంది, అదే చాలా ప్రాముఖ్యతను కలిగే ఉంది. ఇక చివరిగా ఏం చూస్తాం, దీంట్లో ప్రత్యుత్పత్తి అనేది లైంగికంగా జరగవచ్చు, అలాగే అలైంగికంగా కూడా జరగవచ్చు. నెక్స్ట్, శరీరం యొక్క పరాంతంలో శైలికలు చాలా పొడవుగా ఉంటాయంట. దానివల్ల దాన్ని ఏమన్నాం, పరాంతలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమన్నాం, పుచ్చగుచ్చం అన్నాం. కాడల్ టఫ్ట్ ఆఫ్ సీలియా అని అన్నాం. ఒక ప్లాంక్టాన్ అనేది మనం చెప్పేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ప్లాంక్టాన్కి వద్దాం, సైక్లాప్స్. నెక్స్ట్ వన్ ఈజ్ సైక్లాప్స్. చక్కగా వేసుకోండి డయాగ్రామ్స్. సెకండ్ వన్ ఈజ్ సెకండ్ జూ ప్లాంక్టాన్ ఈజ్ సైక్లాప్స్. నేమ్ ఈజ్ సైక్లాప్స్. ఓకే, క్లాసిఫికేషన్ రాయాలి కదా. ఆర్ద్రోపోడా, క్రస్టేషియా లైక్ ప్రాన్ అనమాట. క్రస్టేషియన్స్ అంటే ప్రాన్స్ వస్తాయి. నెక్స్ట్ కోపిపోడా, ఆర్డర్ కోపిపోడా. విజిబుల్ ఈజ్ ద బోర్డ్ ఈజ్ విజిబుల్, కనిపిస్తుందా బోర్డు అమ్మ? బోర్డు కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే, ఏమిటి క్లాసిఫికేషను? ఆర్ద్రోపోడా, క్రస్టేషియా, కోపిపోడా. ఏంటి ఆర్డర్, క్రమం ఏంటి? క్రమం కోపిపోడా. ఓకే, డయాగ్రామ్ వేయండి. డయాగ్రామ్ ఇక్కడ వరకు కొంచెం వేసుకున్నాక నేను బోర్డు చెరుపుతాను. కంటిన్యూషన్ మీరు మట్టుకి ఎరేజ్ చేసుకోకండి.
ఇది సైక్లాప్స్. ఈ ఫస్ట్ ఏంటి లేబులింగ్ చేసేసుకోండి. స్పర్శ శృంగిక. ఫస్ట్ వన్ ఈజ్ యాంటిన్యూల్. సెకండ్ వన్ స్పర్శ శృంగం, యాంటెన్నే. ఫస్ట్ వన్ ఈజ్ యాంటెన్యూల్, ANTENNULE, యాంటెన్యూల్. సెకండ్ వన్ ఈజ్ యాంటెన్నా, స్పర్శ శృంగిక. ఇది స్పర్శ శృంగం. వేసుకోండి ఇలాగా ఎగ్స్ లాగా, ఇలా ఎగ్స్ లాగా వేసుకోండి. వేసుకొని మధ్యలో ఇది మధ్యలో. మేడం ఏం కనిపించట్లేదు మేడం. ఇప్పుడు బోర్డు కనబడుతుందా? బోర్డు లేదు మేడం. నవ్యేశ్వరి, ఇప్పుడు తీసేసా. ఇందాక కనబడిందా? ఇందాక కనిపించింది మ్యామ్. మరి కనబడదురా అంటే బోర్డు కనిపిస్తుంది మేడం, డయాగ్రామ్ కనిపించట్లేదు మేడం. డయాగ్రామ్ ఎందుకు? ఇప్పుడు తీసేసా. ఇప్పుడు బ్యాక్ వచ్చానుగా, చూడండి. మరి మాట్లాడరే. ఓకేనా? కనబడుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఓకే మ్యామ్. ఓకే, చూడండి. కనిపిస్తుంది మేడం. వేసేయండి టకటక. మళ్ళీ ఆ పార్ట్ రబ్ చేసుకోవడానికి మనకు ప్లేస్ దీనికే సరిపోతుంది టైం. ఓకే, కనబడుతుందమ్మా? కనిపిస్తుంది మేడం. ఓకే, వేసుకోండి. ఇందాక ఏమన్నా చదువుకోవడానికి మనం ఇంపార్టెంట్ సైక్లాప్స్ అనేది షర్ట్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఇందాక వేసుకున్న అలాగే ఇలాగే ఇలా వేయండి. మొదటిది ఏంటి? స్పర్శ శృంగిక, యాంటిన్యూల్. రెండోది స్పర్శ శృంగం. ఇప్పుడు ఈ కింద పార్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ వేస్తాను. ముందు ఇక్కడ వరకు లేబులింగ్ చేసుకోండి, కింద పార్ట్ నేను వేస్తాను. ఓకేనా? మళ్ళీ హలో ఏమా? అలాగే మేడం. క్రింద పార్ట్ నెక్స్ట్ వేస్తాను, ముందు లేబులింగ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటిది? స్పర్శ శృంగిక, యాంటిన్యూల్. స్పర్శ శృంగిక
నెక్స్ట్ది స్పర్శ శృంగం యాంటెన్నే. స్పర్శ శృంగం. ఈ మధ్యలోది నడి నేత్రం మీడియన్ ఐ. నడి నేత్రం మీడియన్ ఐ. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నది స్త్రీ బీజ కోశం ఓవరీ. స్త్రీ బీజ కోశం ఓవరీ. ఇప్పుడు నెక్స్ట్ వేస్తున్నాను చూడండి, దానికి కంటిన్యూషన్. ఇందాక ఎక్కడ కదా ఆగిపోయాము. ఇలాగా ఎండింగ్లో ఇది వస్తుంది అనమాట. ఇదేమో ఆల్రెడీ మనం ఇందాక వేసేసుకున్నాం. ఓకేనా? ఇలా వేసుకున్నాం ఇందాక. ఓకే, ఇది మటుకు బాగా చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లోది నేను వేసింది వేయండి. ఇది వేయండి. దీని ఏమంటాం? వాల సూకాలు. వాల సూకాలు. కాడల్ సీటే. కాడల్ సీటే. SAETAE. కాడల్ సీటే. వాల సూకాలు. నెక్స్ట్ గుడ్ల కోసం. గుడ్ల కోసం ఏంటండి? బ్రూడ్ పౌచ్. బ్రూడ్ శాక్ లేదంటే బ్రూడ్ శాక్. అది బ్రూడ్ శాక్. ఇలాంటివి వేసుకున్నాం కదా. దీని ఏమన్నాం? గుడ్ల కోసం బ్రూడ్ పౌచ్. గుడ్ల కోసం బ్రూడ్ శాక్ అనుకున్నాం. నెక్స్ట్ చివరి వచ్చింది ఏంటి? వాల సూకాలు. కాడల్ సీటే. ఈ వాల సూకాలు. కాడల్ సీటే. ఓకేనా లేబులింగ్? స్పర్శ శృంగిక, స్పర్శ శృంగాలు, స్త్రీబీజ కోసం యాంటెన్యూల్, యాంటెనే, ఓవరీ, గుడ్ల కోసం బ్రూడ్ శాక్, కాడల్ సీటే. దాని మధ్యలోది మీడియన్ ఐ. ఇప్పుడు దీన్ని గురించి చూద్దాం. సైక్లాప్స్ అది డయాగ్రాము. సైక్లాప్స్ ని క్లాసిఫికేషన్ కూడా చెప్పుకున్నాం. ఆర్ద్రోపోడా, క్రస్టేషియా, కోపిపోడా. దీన్ని ఏమంటాం? కామన్లీ నోన్ యాజ్ కోపిపోడ్. కోపిపోడ్ అంట. కోపిపోడ్. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ కోపిపోడ్. ఎక్కడ ఉంటుంది? మంచినీటిలో ఉండేటువంటి కోపిపోడ్. ఇది కొలంలో, కుంటల్లో నిశ్చితంగా ఉండేటువంటి నీళ్లలో ఉంటుందంట. ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టాగ్నెంట్ వాటర్. అంటే ఏంటి? రన్ అవ్వకుండా నీరు, అంటే చెరువు అలాంటిది అనమాట. చెరువు కానీ కొలను కానీ
ఏదైనా చిన్న గుంట కానీ దాంట్లో నీరు ప్రవహించదు, ఒక చోటే ఉండిపోతుంది. అలాంటి చోట్ల ఈ సైక్లాప్స్ అనేది ఉంది. శరీరం ఎలా ఉంది? శరీరం పొడవుగా ఉంది, ఎలాంగేటెడ్, పొడవుగా ఉంది. అండ్ పియర్ షేప్ అంటే బేరిపండు ఆకృతిలో ఉంది, పియర్ షేప్. ఓకే, బేరిపండు ఆకృతిలో ఉంది. ఏమేం భాగాలు ఉన్నాయి బాడీలో? 2 పార్ట్స్ చూసాం మనం, శిరోవక్షం, ఉదరం, 2 పార్ట్స్. మనకి ఇలా కనబడింది కదా, ఇలా ఉంది. ఇలా చూస్తే దీన్ని అంతని ఏమన్నాం? శిరోవక్షం, సెఫలోథొరాక్స్, శిరోవక్షం, సెఫలోథొరాక్స్. అండ్ దిస్ వన్ ఉదరం, అబ్డామెన్. ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటది? వాలం, తోక అనేది కనబడింది. కనబడింది. ఉరహఖండితాలు 4 ఇక్కడ, ఈ ఉరహఖండితాలు దాని ఏమంటాం? థొరాసిక్ సెగ్మెంట్స్, 6 థొరాసిక్ సెగ్మెంట్స్ అండ్ 4 అబ్డామినల్. ఉదరఖండితాలు 4 ఉన్నాయంట, ఉదరఖండితాలు 4, వక్షఖండితాలు 6, మొత్తం 10 ఖండితాలు అనేవి కనబడుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ 4 అనుకున్నాం కదా, ఉదరఖండితాలు 4 ఉంటాయి, వక్షఖండితాలు ఏమో శిరోవక్షఖండితాలు 6 అని అనుకున్నాం. ఉదరంలో ఉన్నటువంటి 4లో అంటే 4వ దాని యొక్క ఉదర భాగంలో వెంట్రల్ పార్ట్, వెంట్రల్ సైడ్ ఆఫ్ ద 4th అబ్డామినల్ సెగ్మెంట్ దేర్ ఈజ్ ఏంటది? యానస్, పాయువు అనేది ఉంటుందంట. అండ్ అసోసియేటెడ్ విత్ ఏ పెయిర్ ఆఫ్ కాడల్ స్టైల్స్ లేదా సీటే, ఒక జత వాలసూకాలు అనేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్పర్శ శృంగం చిన్నవిగా అన్బ్రాంచ్డ్గా ఉంది. అండ్ స్పర్శ శృంగం చూస్తే ఇట్ ఈస్ వెరీ స్మాల్. ఫస్ట్ది చూడండి డయాగ్రాము వేసుకున్నప్పుడు, అందుకే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అది సైక్లాప్స్ వేసినప్పుడు అది మనం అన్నీ నోటీస్ చేయం, ఓవర్లుక్లో వేసేస్తాం డయాగ్రామ్. చూడు, ఫస్ట్ది చాలా పొడవు, సెకండ్ది ఇంతే. ఫస్ట్ది చాలా పొడవు, సెకండ్ అంటే ఫస్ట్ దాన్ని ఏమన్నా స్పర్శ శృంగిక యాంటిన్యూల్ అన్నాం. రెండో దాన్ని ఏమన్నా యాంటెన్నే, స్పర్శ శృంగం అన్నాం. ఇది పొట్టిగా ఉంది. నెక్స్ట్ అన్బ్రాంచ్డ్, దీని నుంచి ఏమి ఇలాగ రొయ్యలు వచ్చినట్టు బ్రాంచెస్ ఏమి రాలేదు, ఓవర్. దీని గురించి అయిపోయింది. సైక్లాప్స్ ఏంటి? కామన్లీ నోన్ యాజ్ కోపిపడ్, దీన్ని కోపిపడ్ అంటాము. ఎక్కడ ఉంటుంది? మంచినీటిలో స్థిరంగా ఉండేటువంటి జలాల్లో, గుంటలు కానీ చెరువుల్లో కానీ స్మాల్ డిచెస్ ఆర్ పాండ్స్ లో ఇది ఉంటుంది అనమాట. ఇంకేంటి? బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ అండ్ పియర్ షేప్, శరీరం పొడవుగా బేరిపండు ఆకృతిలో ఉంది. అండ్ దేర్ ఆర్ ఏమున్నాయి? 6 థొరాసిక్ సెగ్మెంట్స్ అండ్ 4 అబ్డామినల్ సెగ్మెంట్స్. వక్షంలో 6 ఖండితాలు, ఉదరంలో 4 ఖండితాలు ఉన్నాయి. ఇంకొకటి ఏముంది? ఉదరంలో ఉన్నటువంటి 4వ ఖండితం యొక్క ఉదరతలంలో పాయువు అనేది ఉంది. ప్రజెన్స్ ఆఫ్ యానస్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద 4th అబ్డామినల్ సెగ్మెంట్ అసోసియేటెడ్ విత్ ఏ పెయిర్ ఆఫ్ కాడల్ స్టైల్స్, ఒక జత పాయు సూకాలు అనేవి ఈ పాయువుకి ఇరువైపులా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏం కనబడుతుంది ఇక్కడ? ఏ స్మాలర్ ఆర్ షార్ట్ యాంటెన్నే ఆర్ ప్రజెంట్. ఈ స్పర్శ శృంగాలు అనేవి పొట్టిగా ఉన్నాయి, విత్ అన్బ్రాంచ్డ్, శాఖారహితంగా ఉన్నాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఏం కనబడుతుంది? ఏ మీడియన్ ఐ ఈజ్ సీన్, అంటే నడి నేత్రము లేదా మధ్య నేత్రం అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. మధ్య నేత్రం ఒకటి ఈ జీవుల్లో ఉందన్నమాట, ఒకటే ఉంది. సో మనకి 2 ఉన్నాయి. ఆ 2 చేసే పని ఒక కన్నే అక్కడ చేస్తుంది అనమాట. ఇక మనం దీని యొక్క శరీరంలో ఇలా చూసాం, శిరోవక్షం అన్నాం. ఈ శిరోవక్షం ఎక్కువగా ఈ క్రస్టేషియన్స్ అన్నిట్లో శిరోవక్షాన్ని ఆవరించి ఒక త్వచం ఉంటుంది, తొడుగు వంటి నిర్మాణం, దాన్ని క్యారాపేస్ అంట. అది ఒకటి గుర్తుపెట్టుకో. క్యారాపేస్ మీద ఉంది ఒక నడినేత్రము అనేది ఉంది. ఇది సైక్లాప్స్ గురించి. ఓకే, జంతు ప్లవకాలు 2 చూసాము. నెక్స్ట్ ఇంకా అవలా జంతు ప్లవకాలు ఉన్నాయి. ఇంకా వృక్ష ప్లవకాలకు వెళ్దాం. 2 జంతు ప్లవకాలు, 2 వృక్ష ప్లవకాలు చూద్దాం ఇవాళకి. ఓకే, అందులో మనకు బాగా నచ్చింది, బాగా తెలిసింది వృక్ష ప్లవకం ఏంటి?
ఐకార్నియా. ఐకార్నియా గురించి చూద్దాం. ఐకార్నియా ప్లవకాలు 2 రకాలు అనుకున్నాం, జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు. జంతు ప్లవకాల్లో ఏం చూసాం మనం? సైక్లాప్స్ చూసాము, అలాగే పారమిషియం చూసాం. ఇంకా అవ్వలేదు, అక్కడికి ఆపాం. నెక్స్ట్ వృక్ష ప్లవకాలకు వచ్చాం. వృక్ష ప్లవకాల్లో ఫస్ట్ది ఐకార్నియా. క్లాసిఫికేషన్ వర్గీకరణ ఏంటి? ఏకదళ బీజాలు, మోనోకార్డ్స్. ఏకదళ బీజాలు, మోనోకార్డ్స్. నెక్స్ట్ ఫ్యామిలీ పాంటోడెరేసి, కుటుంబం పాంటోడెరేసి. పాంటోడెరియేసి, పాంటోడెరేసి అనేటువంటి కుటుంబం అనమాట. ఓకే, ఇప్పుడు ఐకార్నియా వేసుకుందాం. ఐకార్నియా ఎలా ఉంటుంది అసలు మీరు చెప్పాలి నాకు, అన్ని బాటనిస్టులు. ఎలా ఉంటుంది డయాగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ రూట్స్ దీనికి ఇంకా పొడవుగా వేసుకోండి, నాకు ప్లేస్ లేదు, గేట్ లేదు. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ తెలుసు కదా, అంటే అంటాం అబ్బురపు వేరు వ్యవస్థ. ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. కింద వేయండి. ఏంటి లేబులింగ్ చూడండి, దీన్ని ఏమంటాం? ఆప్సెట్. ఆప్సెట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అంతే, ఆప్సెట్. ఓకే, అబ్బురపు వేళ్ళు. అబ్బురపు వేళ్ళు అంటే ఏంటి? ఫైబ్రస్ రూట్స్. ఏకదళ బీజాలు అన్నిటికీ ఇలాగే ఉంటుంది. ఈ వేళ్ళు చివర ఇలా వేసుకోవాలి. రూట్ క్యాప్. ఏంటి? వేరు తొడుగు. వేరు తొడుగు, రూట్ క్యాప్. రూట్ క్యాప్, వేరు తొడుగు. ఓకే, చేసేస్తున్నా. ఇందాక వేసాను కదా పై పార్ట్, మళ్ళీ వేద్దాం. చూడండి పై పార్ట్ ఏం చేసాం. ఇది ఓకేనా? ఇందాక ఇలా వేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఇంకొకటి వేసుకోవాలి. ఇది వేసుకోండి. ఇప్పుడు ఏంటి లేబులింగ్? దీన్ని ఏమన్నాం? ఆప్సెట్ అన్నాం, ఫైబ్రస్ రూట్స్ అనుకున్నాం. ఏంటి? అబ్బురపు వేళ్ళు. ఆ వేరు చివర ఇలా ఉన్నటువంటి పార్ట్ని అన్నాం వేరు తొడుగు అన్నాం. నెక్స్ట్ ఇది ఆప్సెట్ అయిపోయింది కదా. ఇది పత్రదళం, ఇదేమో పుష్పం, ఫ్లవర్. ఇది లామినా అంటే పత్ర
దళం. ఓకే, లేబులింగ్. ఇదేంటిది? ఐకార్నియా. ఇప్పుడు దీని గురించి పాయింట్స్ చూద్దాం. ఐకార్నియా అనగానే ఏమంటాం? ఈ ఐకార్నియాని ఏమంటాం? వాటర్ హయసింత్ అంట. ఏమంటారు దీన్ని? వాటర్ హయసింత్. వాటర్ హయసింత్ లేదా గుర్రపు, మరి ఇంగ్లీష్లో ఏమీ అనరు, ఇంకా అది తెలుగు అంటే లోకల్ పేరు అనమాట. గుర్రపు డెక్క అని అంటారు, లేదంటే వాటర్ హయసింత్ అని అంటాం దీన్ని. ఓకే, ఇది ఎలా ఉంది? గుంపులు గుంపులుగా ఉంది. ఇట్ ఈస్ లైక్ ఏ క్లస్టర్. గుంపులు గుంపులుగా ఉంది. ఇట్ ఈస్ లైక్ ఏ క్లస్టర్ అండ్ సర్వైవ్స్, స్ప్రెడ్స్ ఓవర్ ద వాటర్ కదా. నీటి ఉపరితలం పైన పెరిగేటువంటి బహువార్షిక మొక్క. దిస్ ఈజ్ అ పెరెనియల్. నాట్ ఇన్ 1 year. It doesn't completes its life cycle. బహువార్షికం, perennial, and it is a exotic plant. It is not our native plant. It is not Indian. It is not indigenous plant. It is a Brazil. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది బ్రెజిల్ దేశం నుంచి వచ్చినటువంటి, అప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళ హయాంలో వచ్చినటువంటి కలుపు మొక్క. దీనివల్ల మనకేమీ లాభం లేదు. కలుపు మొక్క నీటి మీద తేలుతూ ఉంటుంది, గుంపులుగా పెరుగుతుంది, బహువార్షికం. సో పెరెనియల్ అంటే 1 సంవత్సరానికి దీనికి లైఫ్ సైకిల్ అయిపోదు. నెక్స్ట్ దీనిలో ఇంకేముంటది? కాండాన్ని ఏమంటాం? ఇవన్నీ మీరు బాటనీలో చదివేశారు, నేను చెప్పక్కల. దీని యొక్క కాండాన్ని, స్టెమ్ ఈజ్ కాంప్లెక్స్, దాన్ని ఏమంటాం? సింపోడియం. ఇట్స్ స్టెమ్ ఈజ్ నోన్ యాజ్ సింపోడియం అంటాం. కాండాన్ని సింపోడియం అంటారంట. ఇది నీటి ఉపరితలానికి సమాంతరంగా పెరుగుతుంది. ఇలా సమాంతరంగా ఇట్ గ్రోస్ హారిజెంటల్ టు వాటర్. నీటి ఉపరితలానికి సమాంతరంగా పెరిగేది మెత్తని కాండం. ఇట్ ఈస్ సక్కులెంట్. ఇలా ప్రెస్ చేస్తే మనం దూదిలాగా మెత్తగా ఉంటుంది అనమాట. అన్ని వైపులకి ఇట్ ప్రాపగేట్స్ త్రూ సెక్షువల్ రిప్రొడక్షన్. అంటే ఏంటి అంటారు? ఇట్స్ ప్రాపగేషన్ ఈజ్ త్రూ ఆప్సెట్స్ అనేటువంటి నిర్మాణాలు ఇలా అడ్డంగా ఉన్నాయి. దాన్ని మనం ఆప్సెట్ అని లేబులింగ్ లో చూపించుకున్నాం. ఈ ఆప్సెట్ల ద్వారా దాని యొక్క నంబర్ని పెంచుకుంటుంది, సంఖ్యని పెంచుకుంటుంది. నెక్స్ట్ ప్రతి చుట్టూ ఇక్కడ వృంతం ఉంది. వృంతం అంటే తెలుసు కదా, పిటియోల్. పొట్టి లేక పొడవైన ఉబ్బిన వృంతంతో కూడినటువంటి పత్రం అనేది ఉంది. దీంట్లో పత్రం ఎలాగేసుకున్నాం మనం? ఇలాగేసుకొని ఇలా వచ్చింది, ఇలా ఉంది. అంటే ఏంటి? ఉబ్బినటువంటి కణుపుతో కూడినటువంటి పత్రాలు అనేవి చూస్తున్నాం. ఈ సక్కులెంట్ ఆర్ swollen stalked lamina are seen here. అవి ఎలా ఉన్నాయి? ఇలా ఉంటే మనం ఏమంటాం? రోజెట్ షేప్ అంటాం. రోజెట్ ఆకారంలో ఉన్నాయన్నమాట. ఈ ఎందుకు ఉబ్బు ఉన్నాయి అంటే దీస్ ఆర్ ఫిల్డ్ విత్ గ్యాస్ ఆర్ ఎయిర్. గాలితో నిండి ఉన్నాయి. అందువల్ల ఎందుకు గాలితో నిండి ఉన్నాయి? ఇట్స్ హ్యాబిట్ ఈజ్ ఏంటది? ఫ్లోటింగ్ ఓవర్ ద వాటర్. నీటి మీద. ఇట్ ఈస్ ఏ ప్లాంక్టాన్. సిన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ succulent stem, it can able to float over the water. ఇది ఇలాంటి రసభరితమైనటువంటి గాలితో నింపబడినటువంటి ఒక బోలుగా ఉన్నటువంటి కాండాన్ని కలిగి ఉండడం వల్ల నీటి మీద చక్కగా తేలుతూ ఉంటుంది. చూడు, ముందు ఈతరానోళ్ళు ఏం చేస్తారు? ఒక ఏంటది ట్యూబ్, ఒక రబ్బర్తో నింపబడినటువంటి గాలితో నింపబడిన ఒక ట్యూబ్ని వేసుకుని ఉంటారు. చూసే ఉంటారు మీరు. ట్యూబ్ని కొంచెం పొట్టకు కట్టుకొని ఈత నేర్చుకుంటారు. ఎందుకు? అది తేలిగ్గా ఉంటుంది, గాలితో నింపబడి ఉంది కాబట్టి తేలిగ్గా ఉంటుంది, తేలుతూ ఉంటుంది అనమాట. అందుకని ఏమవుతుంది? ఇది కూడా తేలుతూ ఉంటుంది. ఓకే, అది అలా తేలడం ఉండడానికి ఇది గాలితోటి నింపబడి ఉందన్నమాట. తెలుస్తుందా? ఇది ఐకార్నియా గురించి ఏం పాయింట్స్ చూసాం? క్లాసిఫికేషన్ చూసాం. ఏకదళాలు, మోనోకార్డ్స్, పాంటోడేరేసి అనేటువంటి ఫ్యామిలీకి చెందింది. కామన్ నేమ్స్ ఏమున్నాయి? దీన్ని వాటర్ హైసింత్ అనొచ్చు, తెలుగులో ఇంకా గుర్రపు డెక్క అని కూడా అనొచ్చు. నెక్స్ట్ శరీరం చూసి ఇది గుంపులుగా ఉంటుంది. బాడీ ఇది ఇట్ గ్రోస్ లైక్ క్లస్టర్, గ్రూప్స్ గా పెరుగుతుంది. అండ్ ఇట్ ఇస్ ఏ ప్లాంక్టాన్
అండ్ పెరెనియల్. ఇట్ ఈస్ ఎగ్జోటిక్ అంటే ఇంపోర్టెడ్ ఫ్రమ్ బ్రెజిల్ దేశానికి చెందింది ఇది. నెక్స్ట్ దీని యొక్క కాండాన్ని ఏమన్నాం, సింపోడియం అన్నాం. నీటి ఉపరితలానికి సమాంతరంగా పెరిగేటువంటి కాండం. ఇట్ గ్రోస్ హారిజంటల్ టు వాటర్, అదొకటి. నెక్స్ట్ మెత్తగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ యాజ్ స్పాంజ్ వలె మెత్తగా ఉంటుంది. అన్ని వైపులకి ఆఫ్సెట్లని ఏర్పరుస్తుంది. ఆఫ్సెట్లు అనేటువంటి నిర్మాణం ద్వారా ఇట్ ప్రాపగేట్స్, ఇది ప్రత్యుత్పత్తిని జరుపుతుంది, నంబర్ని పెంచుకుంటుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క పత్రాలు రోజెట్ ఆకృతిలో ఉంటాయి. ఈ పత్రానికి వృంతం అనేది ఉంటుంది. పిటియోల్ స్టాక్ ఈజ్ ప్రజెంట్ బినీత్ ద లీఫ్ which is swollen and filled with air so that the plant can able to float over the water. ఇది గాలితో నింపబడి ఉండడం వల్ల నీటి మీద తేలుతూ ఉంటుంది. ఓకే, ఇది దీని ఏంటది ఐకార్నియా గురించి. నెక్స్ట్ అది పిసియా, ఇది కూడా సేమ్ అలాంటిదే. ఇక దీనికి చూస్తే క్లాసిఫికేషన్ చూస్తే ఫస్ట్ అది మామూలే, ఏకదళ బీజాలు మోనోకాట్స్. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఎర్రేసి, ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఎర్రేసి. ఏకదళాలు, ఏకదళ బీజాలు ఎర్రేసి అనేది. ఓకే, ఇది క్లాసిఫికేషన్. ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం డయాగ్రామ్ ఎలా ఉంటుంది. ఏంటది, పిస్టియా, ఇందాక చూసింది ఐకార్నియా. దిస్ ఈజ్ పిస్టియా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వాటర్ వీడ్స్, నీటి కలుపే. ఇది ఒక రకమైన నీటి కలుపు మొక్క. దీని డయాగ్రామ్ చూద్దాం. ఉంది లోపల కొంచెం ఇలా ఉంటుంది, కొంచెం షేడ్స్ లాగా వేసుకోండి. ఇందాకలాగే ఇది మళ్ళీ ఆఫ్సెట్. ఏకదళాలు అనగానే మళ్ళీ గుబురు వేరు వ్యవస్థ. ఈ వేర్లకి చివర ఇవి ఏంటది, వేరు తొడుగు, రూట్ క్యాప్. చిన్న చిన్న నూగు, స్మాల్ హెయిరీ లైక్ స్ట్రక్చర్స్, నూగు లాంటి నిర్మాణాలు ఉంది. లేబులింగ్ చేయండి. ఇది వేరు తొడుగు రూట్ క్యాప్. ఇదేమో గుబురు వేళ్ళు, ఫైబ్రస్ రూట్స్. అండ్ దిస్ వన్ ఆఫ్సెట్, ఇందాకలాగే ఆఫ్సెట్. తర్వాత ఇవి పత్రాలు, లామినే, లీవ్స్. ఓకే, ఇది పిస్టియా గురించి. పిస్టియాని కామన్గా ఏమంటాం, వాటర్ క్యాబేజ్. ఇట్ లుక్స్ లైక్ క్యాబేజ్ లాగా ఉంది. డ్యూ టు ఇట్స్ రిజెంబ్లెన్స్ అపియరెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ వాటర్ క్యాబేజ్ అని అంటాం. ఓకే, చెరిపేనా డయాగ్రామ్, చెరిపేనా? ఎస్ మ్యామ్. చెరపనమ్మా. ఓకే, ఇది ఎలా ఉంది, క్యాబేజ్ లా ఉంది కాబట్టి దీన్ని వాటర్ క్యాబేజ్ అని అన్నాం. ఇది కూడా ఇందాకలాగే కదలనటువంటి నీళ్లు ఏమనుకున్నాం, సైక్లాప్స్ కదలని నీటిలో చెరువుల్లో ఉంటది అని అనుకున్నాం. అదేవిధంగా ఇది కూడా కదలని నీటిలో. ఎక్కువగా మనం ఈ గుర్రపు డెక్క ఇలాంటి వాటిని ఎక్కడ చూస్తాం, మనం వేస్ట్ వాటర్లో చూస్తాం. మురుగునీరు, పనికిరాని అన్ప్రాసెస్డ్ వాటర్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ పిస్టియా అనేది. ఇది కూడా బహువార్షికమే. అలా
పేర్లు గుంటలు వీటి మీద పెరుగుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది. కాండం ఇందాకలాగే దీని కాండాన్ని కూడా సింపోడియం అని అంటాం. ఎందుకు ఇప్పుడు ఇది కాండం అనుకో, సపోజ్ స్టెమ్ అనగానే దాంట్లో ఏముంటాయి, దిస్ ఈజ్ ఏంటి, వీటిని ఏమంటాం, నోడ్స్, కణుపులు అంటాం. ఈ మధ్యలో ఉన్నది ఏంటి, కణుపు మధ్యమం ఇంటర్నోడ్, మళ్ళీ ఇది కణుపు, మళ్ళీ ఇది కణుపు. ఇన్ బిట్వీన్ టూ నోడ్స్ ద గ్యాప్ ఈజ్ నోన్ యాజ్ ఏమన్నా ఇంటర్నోడ్. రెండు కణుపుల మధ్య ఉన్న ప్రదేశాన్ని కణుపు మధ్య ప్రదేశం అని అంటాం. అయితే ఇక్కడ ఈ నీటి మొక్కల్లో ఇందాక చూసినటువంటి పిస్టియాలో కానీ, ఇందాక చూసిన ఐకార్నియాలో కానీ, ఇప్పుడు చూస్తున్న పిస్టియాలో కానీ ఏంటంట, కణుపు మధ్యవాళ్ళు చాలా పొట్టిగా ఉంటాయి. అంటే చాలా దగ్గరగా ఉంటాయి కణుపులు. అప్పుడు ఏంటి, వాటి మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి కాండాన్ని మనం ఏమంటాం, సింపోడియం ఈజ్ ద స్టెమ్ విత్ వెరీ షార్ట్ ఇంటర్నోడ్స్. అర్థమైందా? వెరీ లెస్ గ్యాప్ విల్ బి దేర్ ఇన్ బిట్వీన్ టూ నోడ్స్. రెండు కణుపుల మధ్య ఖాళీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బహు తక్కువ ఉంటుంది. అప్పుడు వాటిని ఏమంటాం, సింపోడియం అని అంటాం. ఓకే, దీనిలో స్పాంజ్ వంటి ఆఫ్సెట్ ఉంటుంది. ఇందాకలాగే ఆఫ్సెట్ ఏమో అనుకున్నాం మనం, గాలితో నింపబడి ఉండడం వల్ల నీటి మీద తేలడానికి తోడ్పడుతుంది అని అనుకున్నాం. సరే, మరి ప్రతి కణుపు నుండి ఏం ఏర్పడుతుందంట, గుంపులుగా ఉండేటువంటి అబ్బురపు వేళ్ళు అనేవి ఏర్పడతాయి. క్లస్టర్ బంచ్ ఆఫ్ fibrous roots are developed from the offsets from each the nodes. ప్రతి కణుపు నుండి గుంపులుగా ఉండేటువంటి అబ్బురపు వేళ్ళు అనేవి వస్తాయి. ఈచ్ ఫైబ్రస్ రూట్ ఈజ్ ఎన్కాప్సులేటెడ్ విత్ రూట్ క్యాప్. ప్రతి వేరుకి చివర ఒక తొడుగు అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మన పెన్కి క్యాప్ ఎలా ఉంటుందో అదే విధంగా ప్రతి వేరుకి కూడా చివర ఒక తొడుగు ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాం మనం, రూట్ క్యాప్, వేరు తొడుగు అని అంటాం అనమాట. ఓకే, ఇది పిస్టియా గురించి. ఇవాళ మనం ప్రాక్టికల్లో ఏం చూసాం, క్లస్టర్ 1 ప్రాక్టికల్ చూసాం. ఆ ప్రాక్టికల్లో మనం ఏం చూసాం, ప్లాంక్టాన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంక్టాన్స్, ప్లవకాలని గుర్తించడం. ఆ ప్లవకాలు అనేవి 2 రకాలు. ప్లాంక్టాన్స్ ఆర్ ఆఫ్ 2 types. ఒకటేమో జంతు ప్లవకాలు, జంతు సంబంధమైనవి, జూప్లాంక్టాన్ రిలేటెడ్ విత్ యానిమల్స్. ఇంకొకటి రెండో వెరైటీ వృక్ష ప్లవకాలు రిలేటెడ్ విత్ ప్లాంట్స్, అంటే మొక్కలకు సంబంధించినవి. ఇప్పుడు జంతు ప్లవకాలు ఏం చూసాం, పారమీషియం చూసాం, సైక్లాప్స్ చూసాం ఇవాళ. ఓకే, నెక్స్ట్ వృక్ష ప్లవకాల్లో ఏం చూసాం, పిస్టియా చూసాం, ఐకార్నియా చూసాం. ఐకార్నియాని ఏమన్నాం మనం, వాటర్ హైసింత్ లేదా గుర్రపు డెక్క అని అన్నాం. పిస్టియాని ఏమన్నాం, వాటర్ క్యాబేజ్ అని అన్నాం. నెక్స్ట్ పారమీషియం ఏమన్నాం, స్లిప్పర్ యానిమల్క్యూల్ అని అన్నాం. నెక్స్ట్ సైక్లాప్స్ ఏమన్నాం, కోపీపడ్ అని అన్నాం అనమాట. ఇవన్నీ కూడా ఏంటివి, ప్లాంక్టాన్స్ గురించి బాగా తెలుసుకోవాలి. పిస్టియా, ఐకార్నియా రెండు కూడా ఏకదళ బీజాలు అనేది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. మోనోకాట్స్ అంటే ఏంటి, మోనోకాట్ సిస్టమ్స్ అంటే ఏకదళ బీజాలు. కాటిల్డన్ విత్ సింగిల్ ఏముంటుంది, పల్సెస్ అంటే ఏంటి, ఒక బద్ద ఒకటే ఉంటుంది, సింగిల్ కాటిల్డన్. అప్పుడు దాన్ని ఏమంటాం, మోనోకాట్ అంటాం. డబుల్ కాటిల్డన్స్ ఉంటే డైకాట్ అంటాం. బీజదళాలు గింజలు 2 ఉంటే దాన్ని బైకాట్ లేదా డైకాట్ అంటాం. ఒకటే ఉంటే మోనోకాట్ అని అంటాం, ఏకదళ బీజాలు అని అంటాం. ఎప్పుడైతే ఏకదళ బీజాలు చూస్తామో వాటన్నిటిలో కూడా ఏం కనిపిస్తుంది మనకి, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. అబ్బురపు వేరు వ్యవస్థ అనేది కనిపిస్తుంది. ప్రతి వేరుకి చివర రూట్ క్యాప్ అంటే వేరు తొడుగు అనేటువంటి నిర్మాణం అనేది ఉంది. నెక్స్ట్ పిస్టియా, ఐకార్నియాలో ఇంకా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రాపగేట్స్ త్రూ ఆప్సెట్లు అనే నిర్మాణాల ద్వారా వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటాయి, వృద్ధి చేసుకుంటాయి అనమాట. ఈ రెండు కూడా బహువార్షికాలు. ఓకే, నెక్స్ట్ తర్వాత వీటిని ఏమన్నాము, వీటి యొక్క కాండాన్ని సింపోడియం అని అంటారు. ఎందుకంటే కడుపు మధ్య వాళ్ళు చాలా పొట్టి. నెక్స్ట్ ఆ కాండం
ఏం చేస్తుంది, ఆఫ్సెట్ల రూపంలో ఉంటుంది. ఆఫ్సెట్లు అంటే ఏంటి, గాలితో నింపబడినటువంటి నిర్మాణం. ఆఫ్సెట్లు, ఈ ఆఫ్సెట్లు గాలితో నింపబడి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే పత్రం యొక్క దిగువ భాగంలో ఉన్నటువంటి వృంతమే అనమాట. ఇట్ ఈజ్ నథింగ్ బట్ పిటియోల్ లొకేటెడ్ బినీత్ ద లీఫ్ అనమాట. అలాగా గాలితో నింపబడి ఉండడం వల్ల చక్కగా నీటిలో తేలడానికి తోడ్పడుతుంది. ఇవి ప్లవకాలు కాబట్టి తేలడానికి తోడ్పడుతుంది. దీంతో మనకి ఇవాళ 2 రకాలైనటువంటి వృక్ష ప్లవకాలు చూసాం, అలాగే 2 రకాలైన జంతు ప్లవకాలు చూసాం, అలాగే మార్నింగ్ యాంటీబాడీస్ స్ట్రక్చర్ చూసాం, క్లాసిఫికేషన్ దగ్గర మధ్యాహ్నం క్లాసిఫికేషన్ చూసాం, నెక్స్ట్ కంపేరిటివ్ స్టడీ చూసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ కూడా చూసాము. ఓకే, నెక్స్ట్ అవర్ కూడా మందే. అయితే నెక్స్ట్ అవర్ ఏంటంటే కొంచెం వీటి గురించి చదువుకుని ఓ పని చేయండి. ఈ జంతు ప్లవకాలు వృక్ష ప్లవకాలు చదువుకొని రాస్తారా, లేదా యాంటీబాడీస్ గురించి చదువుకొని రాస్తారా? ఏం చేస్తారు చెప్పండి ఈ అవర్లో? ఎవరు ఉన్నారు? వసంత ప్రియ, ఎస్ మేడం. ఏం చేస్తావు నువ్వు? మీరే చెప్పండి మేడం. నేను చెప్తే అప్పుడు చేస్తావా? ఓకే, ఓ పని చేయండి, యాంటీబాడీస్ స్ట్రక్చర్ నేర్చుకోండి, కంపారిజన్ నేర్చుకోండి, టాబులర్ ఫామ్ ఇప్పుడు చెప్పాను కదా. ఎస్ మేడం. ఓకే, ఆ టేబుల్ Yes, వేసుకోండి చక్కగా. ఐజీజీ మాలిక్యులర్ వెయిట్ ఎంత, వ్యాలెన్సీ ఎంత, బ్లడ్ లో ఎంత పర్సంటేజ్ ఉంది, నెక్స్ట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి, అలాగా ఇది కూడా కంపారిజన్ వేసేసుకోండి. వేసుకున్నాక డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ముందేమో మీ డయాగ్రామ్ ఆఫ్ నెక్స్ట్ 5 టైప్స్ 5 షేప్స్ వేసుకున్నాం, అది ప్రాక్టీస్ చేయండి. ఎవరు అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే ఎస్ మేడం. మేడం అమ్మా, నోట్ పెడతానన్నారు మేడం. పెడతాను రేపు. మరి ఏమన్నా సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారో లేదో చూద్దాము. ఇప్పుడు విన్న మట్టుకే రాయండి, మీరు నోట్స్ పెడతాను, విన్న వరకు రాయండి. నాకు ఖాళీ ఇగో ఇవన్నీ మళ్ళీ లింకులు క్రియేట్ చేయటం, అప్లోడ్ చేయటం ఇలాగే సరిపోతుంది. నాకు అసలు గ్యాప్ అనేది ఉండట్లే. పెడతాను అన్నిటికీ నోట్స్. ఓకేనా? సరే, ఓకే మేడం. ఓకే. మేడం